హాయ్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎస్ఎన్టీ ట్రిక్స్ అని 2 వీడియోస్ చేశామండి. ఆ 2 వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, చాలామంది చూశారు. మంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా ఉంది ఆ 2 వీడియోస్కి. సో ఇప్పుడు నేను దాంట్లో భాగంగానే థర్డ్ పార్ట్ చేయబోతున్నాను, ఎస్ఎన్టీ ట్రిక్స్ థర్డ్ భాగం అని. ఇట్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ బోత్ అండి, అంటే ఎన్వైర్న్మెంట్ కిందికి లేదంటే ఎస్ఎన్టీ ఎనర్జీ ఉంది కదా, రెన్యూవబుల్ ఎనర్జీ, రెండు మిక్స్డ్ అనమాట. ఇప్పుడు బిఫోర్ దట్ మీకు మన ప్రతి ఎగ్జామ్ రాస్తూ ఉంటాం. ప్రతి ఎగ్జామ్లో మన కాప్ సదస్సుల మీద, మీటింగ్స్ మీదనో, లొకేషన్స్ మీదనో, ఇయర్స్ మీద క్వశ్చన్ పడతానే ఉంటుంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు. కాప్ 21 నుంచి కాప్ 29 అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 9 - 1 8 + 1 అంటే టోటల్ 9 ఉన్నాయి. మ్యాథ్స్లో ఎప్పుడన్నా ఒక 2 నెంబర్స్ మధ్యలో టోటల్ ఎన్ని ఉన్నాయి అని కౌంట్ చేయాలంటే వెనక దాంట్లోంచి ముందు తీసేసి ఒకటి యాడ్ చేయండి, అంతే లాజిక్. ఇప్పుడు ఎలా ఉంటున్నాయి కూడా, కాప్ 21 నుంచి కాప్ 29 ఉంది కదా, మొత్తం ఎంత ఉన్నాయంటే 9 నుంచి ఒకటి తీసేస్తే 8 + 1. ఇది లాజిక్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఈ సింపుల్ నెంబర్ కూడా మీకు సరిపోయింది. సపోజ్ ఒక 273 నుంచి ఒక 690 అనుకోండి. టోటల్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవాలంటే వెనక దాంట్లోంచి ముందు తీసేసి ఒకటి యాడ్ చేయాలి. తీసేసినప్పుడు గ్యాప్ వస్తుంది. వెనక దాంట్లో నుంచి ముందు తీసేసినప్పుడు ఈ గ్యాప్లో ఉన్న నెంబర్స్ వస్తాయి, ప్లస్ ఈ స్టార్టింగ్ నెంబర్ కూడా యాడ్ అయ్యింది కాబట్టి +1 యాడ్ చేస్తాం. ఇది మ్యాథ్స్ అంత అవసరం లేదు, మామూలుగా చెబుతున్నా, చిన్న చిన్నవి తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా. సో ఇప్పుడు ఈరోజు నేనేం చేస్తానంటే, ఈ కాప్ సదస్సు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. లొకేషను సెషన్ అయినా అడగచ్చు, లేదా సెషన్ ఇయర్ అయినా అడగచ్చు, లేదా లొకేషన్ ఇయర్ అయినా అడగచ్చు. ఇక్కడి నుంచి అయినా మ్యాచింగ్ రావచ్చు, ఇక్కడి నుంచి అయినా మ్యాచింగ్ రావచ్చు, ఇక్కడి నుంచి అయినా మ్యాచింగ్ రావచ్చు. మీరు ఏమి గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు. జస్ట్ 5 to 10 మినిట్స్లో నేను ఈ కంప్లీట్గా ఉన్నాయి కదా, మొత్తం ఎంత డేటా ఉంది, మొత్తం 9 3 1 2 3 4 5 6 9 9 3 27 వేరియబుల్స్ ఉన్నాయి ఈ టేబుల్లో. అంటే 27 డేటా ఉంది. ఈ 27 డేటా కూడా నేను లాజికల్గా మీ మైండ్లో ఫిక్స్ చేస్తాను. కొంచెం ఓపికతో వినండి, పేషెన్స్గా. అండ్ బిఫోర్ దట్ మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో పిఎస్ఎల్వి రాకెట్స్ గురించి డిస్కస్ చేసాం. న్యూస్లో ఏమేమి ఉన్నాయి రాకెట్స్, పిఎస్ఎల్వి 56, 57, 58 ఉన్నాయి అని చెప్పేసి ఇస్రో మిషన్స్లో భాగంగా ఆ మూడింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఏం చేద్దామంటే, ఇది వచ్చేసి కాప్ సదస్సు అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకుందండి. ఇది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ అండ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఉంది కదా, యుఎన్ఎఫ్సిసి, ఆ వెబ్సైట్ నుంచి తీసుకున్న స్క్రీన్ షాట్ ఇది, ఈ కాప్ సదస్సులకు సంబంధించి. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ వచ్చేసి ఇవి పిఎస్ఎల్వి రాకెట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఒక్కసారి ఆ 3 రాకెట్స్ని నేను రివైజ్ చేసేసి పిఎస్ఎల్వి 56, 57, 58 ఈ 3 కూడా మనం పార్ట్ 1లో భాగంగా నేర్చుకున్నాం. దాంతోపాటు ఎక్స్ట్రాగా 59 ఎలా గుర్తుపెట్టుకోవాలి, 60 ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, 55 ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏది గుర్తుపెట్టుకోవద్దండి, క్వశ్చన్లోనే ఉంటుంది. క్వశ్చన్లోనే మనం లాజిక్ ఇన్స్క్రైబ్ చేస్తాం. మనం ఎగ్జామ్లోకి వెళ్ళి ఆప్షన్స్లో వెరిఫై చేసుకుంటాం మన లాజిక్. 99.99% మనకు ఆన్సర్ దొరికేసిద్ది. వరస్ట్ కేసు 50:50లోకి వస్తాం. మనం ఇంతకుముందు ఏం చెప్పాము, పిఎస్ఎల్వి 56 చెప్పాము, 57 చెప్పాము, 58 అని చెప్పాము. నేను జస్ట్ ఒక 2 మినిట్స్ రివైజ్ చేస్తాను. ఆల్రెడీ ఎస్ఎన్టీ ట్రిక్స్లో భాగంగా పార్ట్ 1లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటితో పాటు యుఎస్ శాటిలైట్ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇన్సాట్ 3DS మిగతా అన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. కాకపోతే ఇప్పుడు ఏమొచ్చాయంటే, మొత్తం టోటల్గా ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయిగా. ఈ 6 పిఎస్ఎల్విస్ రాకెట్స్, వాటి ఏ మిషన్స్, వాటిలో పేలోడ్స్ ఏంటి అనేది మీకు ఒక 2 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ రివిజన్ అండి, ఆల్రెడీ దీంట్లో 3 ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతో ఎక్స్ట్రాగా నేను చెప్పేది ఇది ఒకటి, మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నా, ఆప్షన్ ఎగ్జామ్లో ఎలా పట్టాలో చెప్తున్నా. మీకు డైరెక్ట్గా ఎలిమినేషన్ అయినా చేయొచ్చు, లేదంటే ఈ స్టేట్మెంట్ బేస్డ్ పట్టుకొని 50:50 అయినా రావచ్చు. ఇంతకుముందు నేను ఏం చెప్పానండి, పిఎస్ఎల్వి 56కి ఏం చెప్పాను, పిఎస్ఎల్వికి 56లో డిఎస్ఆర్ ఉంది కదా, డిఎస్ఆర్లో ఇది తీసేయండి, ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పిన. ఇది 5 షేప్లో ఉంది, ఇది ఒకటి 5 + 1 6. మనకు గుర్తుపెట్టుకోవాల్సింది లాస్ట్ డిజిట్ అండి. 55, 56, 57, 58, 59, 60లో కూడా లాస్ట్ డిజిటే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినర్ ఫస్ట్ డిజిట్స్ ఏం మ్యానిపులేట్ చేయడు. మనం అన్ని చదివే ఉంటాం ఎగ్జామ్లో. 55, 56, 57, 58, 60. అరే ఇది చదివామే, ఎక్స్పోసాట్ చదివామే, ఆదిత్య ఎల్1 చదివామే, డిఎస్ఆర్ మిషన్ చదివామే, దేనికి ఇది 56, 57 అనేది ఎగ్జామ్ ప్రెజర్లో మనం కన్ఫ్యూజన్ అవుతాం. అందుకని చెప్పి క్వశ్చన్లోనే లాజిక్ ఇన్స్క్రైబ్ చేసి నేను ఆల్రెడీ పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేసిన 3 రాకెట్స్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేసి, ఆ 3 కాకుండా మిగతా 3 ఉన్నాయి కదా, ఆ 3 కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ పిఎస్ఎల్వి 56 చెప్పా, డిఎస్ఆర్లో ఎస్ఏ గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే 5 షేప్లో ఉంది, ఇది 1 5 + 1 6 అంటే పిఎస్ఎల్వి 56 ఉండాలి, ఇది చెప్పేసింది. దాని తర్వాత ఆదిత్య ఎల్1 ఉంది కదా, ఆదిత్య ఎల్1 ఎలా ఉంది, ఎల్ని మీరు రొటేట్ చేస్తే, ఎల్1ని నేను రొటేట్ చేస్తున్నా, రొటేట్ చేస్తే ఏమైంది 7 అంటే పిఎస్ఎల్వి 7 అయిపోద్ది అని చెప్పా, అదే 57 అయిపోద్ది. నెక్స్ట్ ఏముంది, పిఎస్ఎల్వి 58 ఎక్స్పోసాట్ మిషన్. ఎక్స్ అంటే 24th లెటర్ ఆల్ఫాబెట్స్లో 24th లెటరు, 2 × 4 అంటే 8 అంటే పిఎస్ఎల్వి 58. ఈ 3 కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. పిఎస్ఎల్వి 56 చెప్పాను, 57 చెప్పాను, 58 చెప్పాను. ఇప్పుడు పిఎస్ఎల్వి 59 కదా, ఫస్ట్ డిజిట్ ఉంది. ఇది వచ్చేసి ప్రోబా 3 మిషన్ అండి. ప్రోబా అంటే ఇక్కడ 9 PR బోత్ ఆర్ మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్.
అంటే 9P అనేది మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్. సో ప్రోబా 3 ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు మీకు ప్రోబా 3 అంటే PSLV 59 స్ట్రైక్ అయిపోద్ది. ఎందుకంటే PE 9 రెండు మిర్రర్ ఇమేజెస్ ఉన్నాయి. 9P అనేది మిర్రర్ ఇమేజెస్ ఉన్నాయి. సపోజ్ మీరు ఇలా గుర్తుపెట్టుకోలేకపోయినారు, వాడు ఎగ్జామినర్లో ప్రోబా 3 ప్లేస్లో ప్రోబా 3 ఉంది కదా, ఎగ్జామినర్ ప్రోబా 2 పెట్టచ్చు, ప్రోబా 4 పెట్టచ్చు, ప్రోబా 5 పెట్టచ్చు. మీకు అక్కడే ఉంది లాజిక్. ఇప్పుడు ప్రోబాని స్ప్లిట్ చేశారనుకో 3 లెటర్స్ ఉంది. ఈ 3 లెటర్స్ ఇక్కడే ఉందా, పోనీ అది స్ట్రైక్ అవ్వలేదు. ఇక్కడ BA ఉంది, A ఉంది, B ఉంది, C ఎక్కడ ఉంది, C నెంబర్ ఫామ్లో ఉంది. అర్థమైందా? మీకు మళ్ళీ చెప్తున్నా. ఆల్రెడీ PSLV 56, 57, 58 చెప్పా. ఇప్పుడు 59 ఉంది కదా, 59 వచ్చేసి ప్రోబా 3 మిషన్. ప్రోబా అంటే 9P బోత్ ఆర్ మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్. ప్రోబా 3లో నెంబర్ కూడా చేంజ్ చేయడానికి అవకాశం ఉంది కదా ఎగ్జామినరు. ఈ 3 ప్లేస్లో 2 పెట్టచ్చు, 4 పెట్టచ్చు. మీరు స్ప్లిట్ చేస్తే ప్రో అనేది 3 అక్షరాలు, లేదా BA3 అంటే A ఉంది, B ఉంది, C ఇక్కడ ఉంది, అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఏమైంది, 56 అయిపోయింది, 57 అయిపోయింది, 59 అయింది. స్పేడెక్స్ మిషన్ ఉంది, SPADEX అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ స్పేడెక్స్ మిషన్ గురించి నేను డీటెయిల్గా కావాలంటే ఒక వీడియో చేస్తాను. మనం టూ టెక్నికల్గా ఉండొద్దు. అంటే మనం ఆ బొమ్మలు చూపించేసి హడావిడి చేసేసి ఇట్లా డాక్ అవుతున్నాయి ఓరి అమ్మ ఏంది అసలు శాటిలైట్స్ ఇట్లా ఉంటాయా, మనకు టూ టెక్నికల్గా వద్దు. ఒక లేమ్యాన్ టర్మ్స్ అంటే బయట ఎవడో కూరగాయలు అమ్ముకుంటాడు, మన దగ్గరికి వెళ్ళి నాకు ఈ స్పేడెక్స్ మిషన్ గురించి చెప్పాను అనుకో, మనం చెప్పినాం అనుకో కొన్ని ఆయుధాలు చెప్తాం వాడికి. ఈ గుర్తుపెట్టుకోబారా ఎగ్జామ్లో ఈ వచ్చినాయంటే నువ్వు పెట్టేసే బిట్టు, లేదంటే రిస్క్ చేసేసి వదిలేసే. అంటే లైక్ స్పేడెక్స్ మిషన్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, దాంట్లో ఏం పేలోడ్స్ ఉన్నాయి, ఎంత వెయిట్ ఉన్నాయి, అది ఏ ఆర్బిట్లో లాంచ్ చేస్తున్నారు, ఆ స్పేడెక్స్ మిషన్ దేని పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు, ఆ రాకెట్ నెంబర్ ఎంత, ఏ రాకెట్ యూజ్ చేశారు, PSLV వాడారా, GSLV వాడారా, ఏ లాంచింగ్ స్టేషన్ నుంచి లాంచ్ చేశారా, ఇట్లా కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి కదా. ఆ కీవర్డ్స్ మీరు చెప్పామనుకో, ఆ కీవర్డ్స్ మీరు పెట్టుకొని వెళ్తారు ఎగ్జామ్కి. ఎగ్జామ్లో వస్తారు, మనకు ఆప్షన్స్ ఉంటాయి, ఆ ఆప్షన్స్ వెరిఫై చేసుకుంటాం. రాకెట్ చేంజ్ చేశాడా, లేదా మిషన్ నెంబర్ చేంజ్ చేశాడా, లేదా ఆర్బిట్ చేంజ్ చేశాడా, లేదంటే దాంట్లో ఉన్న పేలోడ్స్ 24, 10, 15 ఎన్ని ఉన్నాయి అవి ఏమన్నా చేంజ్ చేశాడా, వాటి వెయిట్ని లాంచ్ చేశాడా, అసలు ఈ స్పేడెక్స్ మిషన్ దేనికోసం, అలాంటి చిన్న లేమ్యాన్ అంటే కూరగాయలు అమ్మేటోడికి వెళ్ళి నాకు ఈ మిషన్ గురించి చెప్పు, నేను చెప్తా, నాకు ఎగ్జామ్లో బిట్ వస్తుంది ఆన్సర్ అవుతా, అలా డిస్కస్ చేద్దాం. మనం టూ టెక్నికల్ వద్దు, మన ఫ్యాకల్టీస్ కాదు, మనం స్టూడెంట్స్. ఎగ్జామ్కి వెళ్తాం, లాస్ట్ మూమెంట్లో ఫ్రెండ్స్ వస్తారు, మామ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా అంటారు, ఆ విధంగా మనకి ఫ్రెండ్ గానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎగ్జామ్కి వెళ్తాం. మేము కాలేజ్ డేస్లో ఉండేటప్పుడు ఏమైందంటే మేము అరౌండ్ 9 మెంబర్స్ ఉండేటోళ్ళం అండి. 8 మెంబర్స్ ఒక డిపార్ట్మెంట్, 1 పర్సన్ వచ్చేసి అనదర్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్లో మా డిపార్ట్మెంట్లో ఇరగవరపు అఖిల్ గార్గి అని ఒక ఫ్రెండ్ ఉండేటోడు. ఈ ఇరగవరపు అఖిల్ గార్గి అనేటోడు ఏంటంటే బాగా చదివేటోడు. మాకు వచ్చేటోళ్ళు హై ఫ్యాకల్టీస్ అండి, అంటే దే ఆర్ IITస్లో PhDs, డబుల్ PhD చేసి వచ్చేటోళ్ళు. సో వాళ్ళు చెప్పే మాకు అర్థమయ్యేది కాదు, అంత నార్త్లో అయిపోయింది ఎడ్యుకేషను. సో ఎగ్జామ్ సెమిస్టర్ మొత్తం ఎంజాయ్ చేసేటోళ్ళం. ముందు రోజు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్ గారు ఏం చెప్పేటోడు అంటే మొత్తం అందరిని కూర్చోబెట్టేటోడు. నన్ను ఇరగవరకు అఖిల్ గారు, చేకూరి వెంకట చౌదరి అని చెప్పి భద్రాచలం అతడు, దాని తర్వాత సిద్ధార్థ అరుగుల్లా అని చెప్పి ఒకటి ఉండేటోడు, హరీష్ అల్బుల్లి అని చెప్పి, దాని తర్వాత ఇంకేమంటారు పూర్ణచంద్ర చౌదరి, అదేంది యేసుదాసరి పూర్ణచంద్ర అని, కర్రి గణేష్ కుమార్ అని, సిద్ధార్థ అరుగుల్లా అని, ఇట్లా మా బ్యాచ్ ఉండేదన్నమాట. సిద్ధార్థ అరుగుల్లా అని చెప్పి, ఇంకా రవిచంద్ర అని, బూక్యా రవిచంద్ర అని, ఎర్రమల నిఖిలేంద్రారెడ్డి అని, వాడు వేరే డిపార్ట్మెంట్. ఇలా అందరం కూర్చుండేటోళ్ళం. ఆ ఇమేజ్ మీకు చూపిద్దాం అనుకున్నా కుదరదు. ఈ సోది ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పేదంటే ఇక్కడ నేను ఫ్యాకల్టీని కాదండి, నేను మీలకి యాస్పిరెంట్నే. మీరు నా ఫ్రెండ్స్ వచ్చేసి నీకేమైనా తెలిసిన నాలెడ్జ్ షేర్ చేయరా అంటున్నారు. సో మీకు డైరెక్ట్గా నేను కాంటాక్ట్ అవ్వలేను కదా, ఈ వర్చువల్ ప్లాట్ఫామ్, యూట్యూబ్ ప్లాట్ఫామ్ తీసుకొని నాకున్న నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తున్నాను అనమాట. అంతకంటే నేనేం చేయట్లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, స్పేడెక్స్ మిషన్ ఉంది. స్పేడెక్స్ మిషన్లో S ఉంది 6, అంటే PSLV 60తో గుర్తుపెట్టుకోవచ్చు, లేదా Xలో 24 లెటర్ ఉంది, 24 అంటే 2 + 4 60 అట్లా అని గుర్తుపెట్టుకోవచ్చు. లేదా స్పేడెక్స్ స్ప్లిట్ చేసామనుకో, స్పా ఉంది, డెక్స్ ఉంది, టోటల్గా 6 లెటర్స్ అట్లా అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆ మిషన్ గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. PSLV 16 గుర్తుపెట్టుకోవడం ఈజీ, 59 గుర్తుపెట్టుకోవడం ఈజీ, ఇది పెట్టుకోవడం ఈజీ, ఇది పెట్టుకోవడం. ఇప్పుడు 55 ఉంది ఆల్రెడీ. టీలోస్ మిషన్లో అక్కడే ఉంది కదరా బాబు లాజిక్. టీలోస్ 2 అంటే 2 Sలు, అంటే 2 5లు ఉందని ఆడే చెప్తుంది క్లియర్గా. ఓకేనా, ఈ 2 5లు ఉంది. సో మీకు ఇప్పుడు మొత్తం క్లియర్గా మీకు ఇదైతే వచ్చేసినట్టు. అంటే ఈ PSLV 55 నుంచి 56 వరకు దాంట్లో ఉన్న పేలోడ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో క్లియర్గా చెప్పా. 56 DSRలో S+1 ఎందుకంటే R సరిపోద్ది. ఇది వచ్చి ఆదిత్య L1 తిప్పుతో రొటేట్ చేస్తే 7 షేప్లో ఉందని సరిపోద్ది. 58 వచ్చేసి ఎక్స్పోసాట్, X 24th లెటర్, 2 4 8 సరిపోయింది. PSLV 59 ప్రోబా, PN 9 ఆర్ మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్. PSLV 60 వచ్చేసి స్పేడెక్స్ మిషన్, స్పేడెక్స్ A, స్పేడెక్స్ B పేలోడ్స్ మనం డిస్కస్ చేద్దాం క్లియర్గా. తర్వాత డిస్కస్ చేసినట్టు టెక్నికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయను, చెప్పే కదా, లేమన్ టర్మ్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు ఎగ్జామ్లో మార్క్ వచ్చే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి. ఇయర్స్ కూడా మనకు ఆల్రెడీ డిస్కస్, ఇయర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం. ఈ ఇయర్స్ కూడా చూడండి. ఇక్కడ ఎక్స్పోసాట్ మిషన్ వచ్చేసి జనవరిలో రిలీజ్ అయింది, జనవరి 2024, అంటే ఇయర్ స్టార్టింగ్లో వచ్చింది. ఈ స్పేడెక్స్ మిషన్ ఇది చూసినా
ఇది వచ్చేసి ఇయర్ లాస్ట్లో అంటే December 30, 31, 2024లో. ఇది స్టార్టింగ్లో వచ్చింది, ఇది లాస్ట్లో వచ్చింది. ఇది వచ్చేసి December 5th అదే ఇయర్లో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు December 5th అంటే ఇక్కడ 5 ఉంది, డిసెంబర్లో 4 ఉంది, 5 + 4 9 సరిపోయింది కదా. ఇప్పుడు PSL 59 అండి, December 5th అంటే ఇది ఒక 5, ఇది ఒక 4, 9 ఈయనే ఉంది కదా, అక్కడే లాజిక్. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ 3 కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 57 ఆల్రెడీ చెప్పాను మీకు, టీచర్స్ డే దగ్గరలో ఉంటుందని చెప్పి. ఇప్పుడు ఇదిని చూసిన PSL 56 ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? July 30 అంటే మీకు July 29 వచ్చేసి టైగర్స్ డే అండి. July 29 టైగర్స్ డే అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా 5 6 30 ఇక్కడే ఉందిగా, July 30లో 30 ఉంది కదా, అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. అంత అవసరం లేదు, అంత పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సినది జస్ట్ కామన్ సెన్స్. ఇప్పుడు ఇది ఉంది PSL 55 వచ్చేసి April 22 అండి. 22 అంటే ఇది 11 మల్టిపులే, ఇది 11 మల్టిపులే కదా. PSL 55 11 మల్టిపులే, 22 మల్టిపులే. లేదంటే April 22 బయోడైవర్సిటీ డే ఏదో సంథింగ్ డే ఉన్నట్టుంది, అలా గుర్తుపెట్టుకున్నా మీకు సరిపోద్ది ఇయర్స్. సోనా ఇది మీకు జస్ట్ రివిజన్. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఇది కాదు, మెయిన్ కాన్సెప్ట్ ఏంది, కాప్ సదస్సులు ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాటి ఇయర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఓకే, ఇది అఫీషియల్ ఇస్రో సైట్లో నుంచి వచ్చిందండి. చూడండి, ఇప్పుడు వాటి నెంబరింగ్ వచ్చేసి ఇక్కడ 62 ఉందండి. అంటే ఏంటంటే టోటల్ 62 PSLVs ఇప్పుడు దాకా లాంచ్ అయితే దాంట్లో 2 ఫెయిల్ అయినాయి, ఒకటి పార్షియల్గా సక్సెస్ అయింది, పార్షియల్గా ఫెయిల్ అయింది. సో ఆ 2 తీసేస్తే మనకి ఇక్కడ నుంచి 60 వస్తుంది నెంబర్. ఇది 60, ఇది 59, ఇది 58, ఇది 57, ఇది 56, ఇది 55. ఓకేనా? ఈ వేరియంట్స్ అవసరం లేదు, XL DL ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాడి నెంబరే చేంజ్ చేస్తాడు. ఇది అఫీషియల్ ఇస్రో వెబ్సైట్లో నుంచి తీసుకున్న డేటా అండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం? ఓకే, కాప్ సదస్సులు కదా, ఎక్కడ ఓకే అండి. ఇప్పుడు చూడండి, మొత్తము ఎన్ని ఉన్నాయి ఇక్కడ కాప్స్? 1 2 3 4 5 6 7 8 9. ఈ 9 ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇంతవరకు ఒక్క నిమిషం. మాకు చెప్పాక ఇందాక మా ఫ్రెండ్ గాడు ఇరగవరపు అఖిల్ గారికి అండి, వాడు అందరినీ కూర్చోబెట్టి ఎగ్జామ్ ముందు రోజు ఇట్లే లేమన్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేటాడు. మేమందరం క్వాలిఫై అయిపోయేటోళ్ళం అనమాట. వాడు ఇప్పుడు ఎక్కడో యూఎస్లో ఏదో ఉన్నాడు. సరే అండి, ఇక్కడ మనకు ఇంతవరకు చూసినారా, ఇది కోవిడ్కి ముందు అండి. కోవిడ్ తర్వాత, ఇది కోవిడ్కి ముందు. ఇది 2020 కోవిడ్ కదా, ఆ ఇయర్ జరగలేదు మనకు కాప్ సదస్సు. దాని తర్వాత ఇవి, దాని ముందు ఇవి. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మా ఫ్రెండ్ ఒకడు ఉండేటోడు అండి, బక్కగా ఉండేటోడు. వాడు ఎంత తిన్నా కానీ లావుగా అయ్యేటోడు కాదు. పూజారి దగ్గరికి వెళ్ళాడు. పూజారి దగ్గరికి వెళ్తే ఏం చెప్పాడంటే, బాబు నువ్వు బక్కగా ఉన్నావు కదా, వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరుగు, నీకు ఆ పీడంతా పోద్ది, సో నువ్వు లావు అవుతావు అని చెప్పిండు. సో ఇక్కడ నేను అదే లాజిక్ వాడుతున్నా. చూడండి, ఇప్పుడు బాకు ఉందండి, బక్కగా ఉంది. బాకు అంటే బక్కగా ఉన్నాడు. సో ఇక్కడ 9 ఉంది. మనకు లాస్ట్ డిజిటే గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు మిగతా అన్ని కన్ఫ్యూజ్ చేయడు. లాస్ట్ డిజిటే బాకు అంటే బక్కగా ఉన్నాడు. అంటే నవగ్రహాల చుట్టూ తిరిగాడు అనుకో, ఆ బక్కగా ఉన్నది కాస్త వెళ్ళిపోతుంది. సో మీరు ఇది గుర్తుపెట్టుకోవడానికి ఈజీ. కాప్ 29 అంటే 9 నవగ్రహాలు, ఎవడు తిరిగాడు? బక్కగా ఉన్నోడు తిరిగాడు. ఓకే, దాని తర్వాత కాప్ 28 ఉంది కదా, కాప్ 28 ఎమిరేట్స్. ఇది EMI 3 అక్షరాలు, రేట్స్ 5 అక్షరాలు, టోటల్ కలిపితే 8. అంటే కాప్ 28 సదస్సు అయిపోయింది. తర్వాత షర్మిల ఎల్ షేక్. ఎట్లా చదువుతున్నామండి దీన్ని? షర్మిల ఎల్ షేక్ అని చదువుతున్నాం. ఎల్ అంటే ఏంది? ఆదిత్య L1లో కూడా మనకు PSLV 57 రాకెట్ వచ్చింది. ఈ ఎల్ను రొటేట్ చేస్తే 7 షేప్లో ఉంటుంది కదా, అదేవిధంగా కాప్ 27 సదస్సు. నెక్స్ట్ ఇది చూసినా కాప్ 26 చూసినా. 26 అంటే ఎప్పుడు అయిద్దండి? 2 3 6. 2 ఎప్పుడు అయిద్ది? 6. 2 3 6 అయిద్ది. ఆ 3 ఎక్కడుంది? 3 మనకు ఆన్సర్లో ఉంది. గ్లాస్కోలో W రూపంలో దాక్కొని ఉంది. అది దీన్ని తిప్పారనుకో, W 3 వచ్చింది. మీకు కాప్ 26 అంటే 2 3 6 అంటే 3 నాకు కావాలి. 3 ఆప్షన్లోకి వెళ్తావు, వెళ్ళంగానే లాస్ట్ డిజిట్ వెరిఫై చేసుకుంటావు. గ్లాస్కోలో 3 ఉంది, కాకపోతే W రూపంలో దాక్కుంది. మీరు ఐడెంటిఫై చేయాలి. మీరేం గుర్తుపెట్టుకోకూడదు, లాజిక్స్ని పట్టుకోవాలా, ఎగ్జామ్స్కి వెళ్ళాలా, ఆప్షన్స్ వెరిఫై చేసుకోవాలా, ఆన్సర్ పట్టాలా. అంతకంటే సింపుల్ మనకొద్దు, టూ టెక్నికల్గా వద్దు మనకు. మెమరీ ఎందుకు వేస్ట్ చేసుకోవడం? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఉంది కాప్ 25 అంటే 2 5లు 25 అంటే 2 5లు అని మీనింగ్. మనకు 2 5లు ఎగ్జామ్లో దొరకలేదనుకో, 2 4లోనే వెరిఫై చేయాలి. ఇప్పుడు మ్యాడ్రిడ్ ఉందండి, మ్యాడ్రిడ్లో 2 4లు ఉన్నాయి. మనకి ఇక్కడ 2 4లు ఉన్నాయి. DD మనకు 2 5లు కావాలి. యాక్చువల్గా 2 5లు దొరకలేదు, మనకు దగ్గర దొరికింది అండి 2 4లు. వెరిఫై చేసుకుంటాం ఆప్షన్లు. కాప్ 25 అంటే 2 5లు కావాలి. కిందకి ఆప్షన్లోకి వెళ్తావు, 2 5లు మనకు దొరకట్లేదు, కనీసం 2 4లు అంటే DDలు. 2 DDలు దొరికినాయి. కాప్ 25 సదస్సు అయిపోయింది, తీసేసేయండి. దాని తర్వాత కాప్ 24 ఎక్కడ జరిగింది? కటో వైస్ వాడు క్లియర్గా క్వశ్చన్లోనే చెప్తున్నాడు.
వైస్. హిందీలో మనకు కాటో అంటే మీనింగ్ ఏంటంటే కట్ చేయడం అండి. వాడు ఏమంటున్నాడు, కాటో వయసును కట్ చేయబట్టున్నాడు. ఎక్కడ కట్ చేయబట్టున్నాడు? కాటో కాటో కాటో, ఎక్కడ వయసు వచ్చేటట్టు కట్ చేయమంటున్నాడు. వయసు కట్ చేస్తే ఇంకా మిగతా 1 2 3 4 అక్షరాలే కదా, అంటే COP24 సదస్సు అక్కడే జరిగింది. కాటో వయసులో కాటో అంటే కట్ చేయడం హిందీలో మీనింగ్. అంటే మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈ లాజిక్స్ అని చెప్పేది. మనం ఎక్కడ కట్ చేస్తాం? కాటో వయసు ఉంది కదా, కాటో దగ్గర కట్ చేస్తాం. కట్ చేయగానే ఇటేళ్ళ 4 వస్తుంది, ఇటేళ్ళ 4 వస్తుంది. అంటే COP24 సదస్సు. ఫస్ట్ అక్షరం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ COP23 ఉంది. 23 ఎక్కడ జరిగింది? బాన్లో ఒక్క నిమిషం, బాన్లో జరిగింది. ఇక్కడ కట్ చేసావు, 2 వచ్చిందా? ఇంకా మిగతా మిగిలింది 3ఏగా, అర్థం అదేగా. బాన్ కూడా ఈజీ గుర్తుపెట్టేసుకుంటావు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూసినా మరెక్కలో R ఉంది, కింద మొరక్కోలో కూడా C ఉంది. R అంటే 18 అండి, 18. C అన్న కానీ 33. 18లో ఇక్కడ 11 ఉంది, 18 ఉంది, 33 అన్నీ కూడా 11 మల్టిపుల్సే. 11, 11 8s, 11 3s అన్నీ రిపీట్ అయిపోతున్నాయి. సిమిలర్గా మనకు కూడా క్వశ్చన్లో రిపీట్ అవ్వాలా. COP22 ఇది కూడా రిపీటేషనే కదా. COP22 ఇది 11 మల్టిపుల్, 11 2s. మొరక్కోలో RR ఉంది, ఇది రిపిటీషనే. CC ఉంది, ఇది రిపిటీషనే. లేదంటే ఇది 18, ఇది 18, 1 1 8 8, CC 33 అన్నీ కూడా 11 మల్టిపుల్స్ ఉన్నాయి. మనం ఏం గుర్తుపెట్టుకుంటాం? ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? COP22 22 మల్టిపుల్ ఆఫ్ 11, లేదంటే 22 ఉంది కాబట్టి ఆప్షన్స్లో కూడా RR నాకు కావాలి. తెలుగు మీడియం వాళ్ళకి నేనేం చేయలేనండి. నేను ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో గుర్తుపెట్టుకుంటాను కాబట్టి నాకు ఆల్ఫాబెట్స్ అన్ని ఇంగ్లీష్లో దొరుకుతాయి కాబట్టి నేను ఐడెంటిఫై చేస్తాను. తెలుగు మీడియం పీపుల్ మీరు దానికి తగ్గట్టు మీరు కోడ్స్ పెట్టుకోండి. నేనైతే మామూలుగా ఇంగ్లీష్ మీడియంలో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి లాజిక్స్ దొరుకుతాయి కాబట్టి నేను చెప్పేస్తున్నా. ఇప్పుడు COP21 ఉంది, ఎక్కడ దొరికింది? ప్యారిస్. P అంటే 16, S అంటే 5, 6 16 + 5 21 అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ప్రతి ఒక్కటి అక్కడే ఉంది. మీరు జస్ట్ చూసే దృక్పథం మారాలి అంతే. ఇప్పుడు ఏం చెప్పా, మళ్ళీ రివైజ్ చేస్తున్నా. టోటల్గా బక్కగున్నాడు, ఫస్ట్ బక్కగున్నాడు కాబట్టి నవగ్రహాలు చుట్టూ తిరిగాడు కాబట్టి 9 సరిపోయింది. దుబాయ్ ఇదేంటి? ఎమిరేట్స్ ఒకటి గుర్తుపెట్టుకున్నాం. ఎమిరేట్స్ ఇది 3 అక్షరాలు, ఇది 5 అక్షరాలు, టోటల్ కలిపితే 8. COP28 సరిపోయింది. షర్మిల ఎల్ షేక్ చదివేటప్పుడు షర్మిల ఎల్ షేక్ అంటాం. ఎల్ను రొటేట్ చేస్తే 7 అంటే COP27. దాని తర్వాత COP26 2 3 6 అంటే 3 మనకు ఆన్సర్లో కావాలి. 3 గ్లాస్గోలో ఉంది. ఎక్కడ ఉంది? W రూపంలో దాక్కుంది. గ్లాస్గోలో ఇది 3 కదా, రొటేట్ చేస్తే 3 కదా, 2 3 6 దొరికింది కదా ఆన్సర్. మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? COP25 అంటే 2 5లు, మనకు ఆన్సర్ 2 5లు దొరకాలి, లేదా 2 4లు. మ్యాడ్రిడ్లో 2 Dలు ఉన్నాయి, అక్కడ 2 Dలు అంటే మనకు 2 4లు దొరికినాయి కదా, 2 5లు కావాలి, 2 4లు దొరికినాయి, అట్లీస్ట్ రిలేటెడ్. తర్వాత కాటో వయసులో కట్ చేయమంటున్నాడు. ఇక్కడ కట్ చేసిన 4, ఇక్కడ చేసిన 4 అంటే COP24 సదస్సు. దాని తర్వాత బాన్ ఉంది. బాన్ వచ్చేసి స్ప్లిట్ చేస్తాం. ఇక్కడ బా అంటే 2 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, సరిపోయింది కదా COP23. దాని తర్వాత COP22 అంటే డబుల్ రిపీట్ అయిపోతుంది. ఆన్సర్లు కూడా రిపీట్ కావాలి. RR రిపీట్ అయింది, CC రిపీట్ అయింది, లేదంటే ఇది 18 ఈ 3 అన్ని 11 మల్టిపుల్స్ వస్తాయి. 18 కాదు, ఇది 11, ఇది 18 అంటే ఇది 11 మల్టిపుల్, ఇది 11 మల్టిపుల్. CC అన్న 33 11 మల్టిపుల్. తర్వాత ప్యారిస్ ఉంది, ఒక్క నిమిషం. ప్యారిస్ ఉంది, ఇది 16 5 16 + 5 టోటల్ 21. ఓకేనా? 21 సరిపోయింది. COP21. సో మీకు ఇప్పుడు ఈజీగా COP29 28 27 26 25 24 23 22 21 అన్నీ కూడా నిద్రలో లేపిన ఎక్కడ ఆప్షన్స్ వెరిఫై చేసుకుంటే ఈజీగా పెట్టేస్తాం. ఇది ఒక కాన్సెప్ట్. ఏంది? ఇది ఇచ్చేసి ఇది ఐడెంటిఫై చేయమన్నప్పుడు వాడు మళ్ళీ ఇయర్స్ కూడా అడగొచ్చు కదా. ఇయర్స్కి ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా లాజిక్ చెప్పేస్తాం. ఇప్పుడు చూడండి, ఇంతవరకు ఇది కోవిడ్ తర్వాత అంటే 2022 కోవిడ్. ఇప్పుడు అంతవరకు జరిగింది, ఆ సంవత్సరం జరగలేదు. తర్వాత కోవిడ్ తర్వాత ఇవన్నీ కోవిడ్కి ముందు మనం వెరిఫై చేసుకుంటాం. క్వశ్చన్స్లో COP సదస్సులో 4 5 ఇచ్చాడు అనుకోండి, ఇది కోవిడ్కి ముందు జరిగాయా, కోవిడ్ తర్వాత జరిగాయా అని లాజిక్ మనకు తెలియాలన్నమాట. కోవిడ్కి ముందు జరిగితే ఒక లాజిక్ అప్లై చేస్తాం, కోవిడ్ తర్వాత జరిగితే ఒక లాజిక్ వస్తాం. ఇప్పుడు కోవిడ్ తర్వాత అంటే 2020 తర్వాత జరిగింది. చూడండి, అబ్జర్వేషన్ చూడండి. COP29 24 28 ఇది 23లే, తర్వాత 27 22 26 21 అంటే ఎంత? డిఫరెన్స్ అన్నిటికీ 5 సంవత్సరాలే ఉంది. అంటే COP29 ఎక్కడ జరిగింది? COP29 ఏ సంవత్సరంలో జరిగింది? 24 అంటే 24 నీకు స్ట్రైక్ అయింది అనుకోని ఒక 5 యాడ్ చేస్తావు, ఎంత వచ్చింది? 29 జరిగింది. సపోజ్ 22 ఇంకో COP22 ఏ సదస్సు జరిగిందంటే 22కి ఒక 5 యాడ్ చేస్తావు, అప్పుడు ఏమైంది? COP27 వచ్చింది. అంటే కోవిడ్ తర్వాత 2020 తర్వాత వచ్చిన COP సదస్సులన్నిటికి కూడా నువ్వు ఇయర్ ఐడియా ఉందనుకో, దానికి 5 యాడ్ చేస్తే నీకు COP సదస్సు నెంబర్ వచ్చింది. ఏది 21కి కానీ 22కి కానీ 23కి కానీ 24కి కానీ మీరు 5 యాడ్ చేసుకోరో, 5 యాడ్ చేస్తే మీకు ఈ సదస్సులోనే వస్తాయి. ఇప్పుడు కోవిడ్ మనకు జరగలేదు, 2020 జరగలేదు. ఆ జరగలేదు కాబట్టి ఆ 1 ఇయర్ అనేది అన్ని ఇయర్స్కి యాడ్ అయిపోద్ది. ఈ 29 ఉంది, 2019 2018 2017 2016 2015 ఉంది కదా, వీటన్నిటి గ్యాప్ చూడండి. 29కి COP25 గ్యాప్ ఎంత? 6.
2018కి 24 గ్యాప్ ఎంత 6, 2017కి 23 గ్యాప్ ఎంత 6, 2016కి 22 గ్యాప్ ఎంత 6, 2015కి 21కి గ్యాప్ ఎంత 6. అంటే కోవిడ్కి ముందు 2020 కోవిడ్ కదా, కోవిడ్కి ముందు అన్ని సంవత్సరాలకు కూడా ఒక సంవత్సరం యాడ్ అయ్యింది. ఎందుకంటే ఆ 1 ఇయర్ అనేది స్కిప్ అయింది కాబట్టి ఆ స్కిప్ అయిన 1 ఇయర్ అన్నిటికీ యాడ్ అయింది. ఒకవేళ కోవిడ్కి ముందు కోవిడ్ కూడా జరిగింది అనుకోండి, ఇది కూడా గ్యాప్ 5 ఉండేది. కానీ కోవిడ్ ఇయర్ మిస్ అయింది కాబట్టి ఆ 1 అనేది ప్రతి దానికి యాడ్ అయిపోయి ఈ గ్యాప్ వచ్చేసి 6 వస్తుంది. సో మీకు ఇప్పుడు చెప్పినంత కాన్సెప్ట్ మీకు అర్థమైనట్టుంది. కొంచెం మేబీ కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఇప్పుడు నేను తీసుకెళ్ళి నేను అప్లికేషన్ చేస్తాను. ఇప్పుడు మీకు నేను ఏదైతే చెప్పానో కాన్సెప్ట్, వీటిని తీసుకెళ్ళి మ్యాచింగ్లో మీకు అప్లై చేసినప్పుడు ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైంది. చూడండి, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, కాప్ సదస్సు వాటి లొకేషన్ చేయమన్నాడు. షర్మిల ఎల్ షేక్, ఎల్ అంటే 7 అంటే కాప్ 27. దాని తర్వాత బక్కగున్నాడు, బక్కగుంటే ఏంటంటే కాప్ 29 తీసేయండి. షర్మిల ఎల్ షేక్ ఈడికి వచ్చింది, బక్కగున్నాడు ఈడికి వచ్చేస్తుంది. దాని తర్వాత బాండ్లో మీకు ఏం చెప్పా, స్ప్లిట్ చేయమన్నా. ఇది 2 ఇది 3 అంటే కాపు ఇది 23కి వచ్చింది. దాని తర్వాత మ్యాడ్రిడ్ అంటే 2 4లు ఉన్నాయి, మనకు 2 5లు కావాలి. ఇక్కడ 2 5లు ఉంది, దొరికింది. దాని తర్వాత ప్యారిస్లో ఏమని చెప్పా, P16 ఒక 5, 16 ప్లస్ ఒక 5 అంతా 21 అంటే 7 జరిపోయింది. మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. షర్మిల ఎల్ షేక్లో 7 ఉంది, 7 అంటే మనకి 7 కావాలి, కాప్ 27. ఆదిత్య L1 కూడా అదే లాజిక్ కదా, ఎల్లుని తిప్పితే 7 అయిపోద్ది. ఇది దొరికింది. బక్కగుండు నవగ్రహాల చుట్టూ తిరగాలి, దొరికింది. దాని తర్వాత మ్యాడ్రిడ్ 2 4లు 2 5లు కావాలి, దొరికింది. బాను 2 3 దొరికింది. దాని తర్వాత ప్యారిస్ 16 5 దొరికింది. ఇదొక కాన్సెప్ట్. అంటే కాప్ సదస్సు సెషన్ ఇస్తాడు, వాటి లొకేషన్ అడుగుతాడు. రెండో కాన్సెప్ట్ ఏంటి, ఇయర్ ఇస్తాడు. దాని తర్వాత ఏ సదస్సు జరిగింది మీకేం చెప్పా, కోవిడ్కి ముందు ఐడెంటిఫై చెప్పా. కోవిడ్కి ముందు ఇవి ఉన్నాయి, వీటికి 6 యాడ్ చేయాలి. కోవిడ్ తర్వాత వచ్చిన వాటికి ఏం యాడ్ చేయాలి, 5 యాడ్ చేయాలి. ఇప్పుడు 2021లో ఏం జరిగింది, 5 యాడ్ చేస్తే 2021 ప్లస్ 5 2026, 21లో 26 జరిగింది. 23కి ఏమైనా జరిగింది, 23 ప్లస్ 5 28 జరిగింది. ఎందుకంటే కోవిడ్కి తర్వాత జరిగిన వాటికి 5 యాడ్ చేయాలి, కోవిడ్కి ముందు జరిగిన వాటికి 6 యాడ్ చేయాలి. ఇప్పుడు 2015 ఉంది, కోవిడ్కి ముందు కదా, దీనికి యాడ్ చేస్తాం. 2015 ప్లస్ 6 వస్తుంది, 2021 దొరికింది. 2016కి ఒక 6 యాడ్ చేస్తే ఏమైంది, 2022 యాడ్ అయింది. తర్వాత 28కి 6 యాడ్ చేస్తే 2024. అర్థమైందా లాజిక్? ఇది మీకు ఆల్రెడీ పైన ఎక్స్ప్లెయిన్ చేసా, ఇది అయిపోయింది. ఇప్పుడు మూడో కాన్సెప్ట్ నేను ఇక్కడ ఏం చేంజ్ చేయలేదండి. ఎందుకు చేంజ్ చేయాలంటే మీకు ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని మీకు చెప్తే కన్ఫ్యూజన్ అవుతుందని చేంజ్ చేయట్లేదు. మీరు నీకేం చెప్తున్నా, 2015 ఉంది ఇక్కడ ఇంతవరకు అండి. కోవిడ్కి ముందు ఇవి, కోవిడ్ తర్వాత అయింది. కోవిడ్కి ముందు వాటికి 6 యాడ్ చేయాలి, కోవిడ్ తర్వాత వచ్చేవాడికి 5 యాడ్ చేయాలి. 2015 ఉంది, 2015కి ఎంత యాడ్ చేయాలి, 6 యాడ్ చేయాలి. 2015 16 యాడ్ చేస్తే 2021. ఓకేనా. 2021లో మీకు ఆల్రెడీ చెప్పే కదా, ప్యారిస్లో PE ప్లస్ S అంటే ఆ 16 ప్లస్ 5 21. లాజిక్ సాటిస్ఫై అయిందా? ఇది అయిపోయింది. 26 ఉంది, దీనికి వీటికి ఎంతవరకు ఇక్కడ నుంచి వీటికి 6 యాడ్ చేయాలి, వీటన్నిటికీ 6 యాడ్ చేయాలి. ఇప్పుడు 2016 ఉంది, 2016కి ఒక 6 యాడ్ చేస్తే ఏమైందండి, 2022 అంటే 11 మల్టిపుల్. మీకు ఆన్సర్లు కూడా రిపీటేషన్ అవ్వాలి, అంటే CC రిపీట్ అయింది, RR రిపీట్ అయింది. ఓకేనా. ఇది మూడో కాన్సెప్ట్. దాని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ మొత్తం అన్నీ అంతే. ఇక్కడ నేను మ్యాచింగ్స్ ఏ ఇయర్స్ కూడా మీకు చేంజ్ చేయలేదు, ఎందుకంటే మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను మ్యాచింగ్ డైరెక్ట్గా అన్నిటికీ ఈక్వల్గానే పెట్టేశాను, చేంజ్ చేయకుండా. 2017 అంటే ఎంత యాడ్ చేయాలి, 6 యాడ్ చేయాలి, అంటే 2023 అంటే ఏంది మీకు ఆల్రెడీ చెప్పాను కదా. 2 వచ్చేసి B, ఇది బాన్ ఉంది, బాను ఇది 2 ఇది 3. ఓకేనా, సరిపోయిందిగా. సేమ్ అలాగే 2018 కూడా 6 యాడ్ చేస్తాం. 2018కి 6 యాడ్ చేస్తే 2024 అయింది. 2024 అంటే ఏముంది, కట్ ఆఫ్ వైస్ 24 అంటే లాస్ట్లో 4 ఉండాలి, కట్ ఆఫ్ వైస్ కట్ చేస్తే 4 వస్తుంది కదా. దాని తర్వాత 2019 అయిపోయింది. సో అదేవిధంగా అన్ని లాజిక్స్ మీకు అన్నీ చెప్పేసా కదా. 29 ఇంతవరకు, 19కి మళ్ళీ 6 యాడ్ చేస్తే 2025 అవుతుంది, 25 అవుతుంది. 25 అంటే 2 5లు కావాలి, కానీ 2 4లు ఇక్కడ దొరికాయి. 2021కి ఇక్కడ 5 యాడ్ చేస్తాం. ఇక్కడ ఉన్న వాటి అన్నిటికి కూడా 5 యాడ్ చేస్తాం. 2021కి 5 యాడ్ చేస్తే 2026 అంటే 26 వచ్చింది. 2 3 6 అంటే 3 ఉండాలి, గ్లాస్కోలో 3 దొరికింది. దాని తర్వాత 2022కి మళ్ళీ 5 యాడ్ చేస్తాం. 2027 అంటే 7 అంటే షర్మిల ఎల్ షేక్ ఇక్కడ దొరికింది. 2023కి మళ్ళీ 5 యాడ్ చేస్తాం. 2028 ఏ అంటే 8 లెటర్స్ ఉండాలి, ఎమిరేట్స్ EMI రేట్స్ 8 దొరికింది. 2024 5 యాడ్ చేస్తాం. 2029 బక్కగున్నాడు, నవగ్రహాలు 9 అన్నీ దొరికినాయి కదా. సో ఇది ఒక కాన్సెప్ట్, కంప్లీట్గా కాప్ సదస్సుకు సంబంధించింది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఇప్పుడు COP 26లో మనకి ఎన్వైర్న్మెంట్, నేను యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ డాక్యుమెంట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని వెళ్ళానండి. అంటే ఆ డాక్యుమెంట్ నేను చదువుతూ ఈ డాక్యుమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనిపించినప్పుడు ఆ డాక్యుమెంట్లో నీకు పంచామృత అనే కాన్సెప్ట్ వస్తుంది. పంచామృత అంటే
ఈ COP26 సదస్సులోకి వెళ్ళాలి. COP26 సదస్సులోకి వెళ్ళాలంటే కాపులు ఎన్ని జరిగాయి, ఏ ప్లేసెస్లో జరిగాయి, ఏ ఇయర్లో జరిగాయి అనే కాన్సెప్ట్ తెలియాలి. సో నేను రివర్స్కి వచ్చేసాను అనమాట. ఫస్ట్ నేను మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ డాక్యుమెంట్ చదివి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. దాంట్లో పంచామృత అని కీ టర్మ్ వచ్చింది. ఆ పంచామృత అంటే ఏంటి, దాంట్లో ఉన్న ఐదు యొక్క పంచ అంటే 5 అండి, 5 టార్గెట్స్ ఏంటి అని చెప్పేసరికి అది COP26లోకి వెళ్ళింది. ఆ COP26లోకి వెళ్ళినప్పుడు మొత్తం కాపులు ఎన్ని జరిగాయి, రీసెంట్గా ఎక్కడ జరిగిందని అని చెప్పా. సో మీకు రివర్స్ వస్తుంది అనమాట. ఫస్ట్ కాప్ సదస్సులు ఎక్కడ జరిగాయి చెప్పా, ఆ కాప్లో 26 పట్టుకుంటున్నా. దాంట్లో ఏ టార్గెట్స్ ఉన్నాయి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ టార్గెట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాటి మీద MCQs ఫ్రేమ్ చేసి 5 టార్గెట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసి దాని తర్వాత ఎగ్జామ్లో ఎలా వస్తుంది క్వశ్చన్ ఈ COP26 ఈ పంచామృత టార్గెట్స్ మీద అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీలోకి వెళ్ళి అప్పుడు ఎనర్జీ గురించి మనం మొత్తం డిస్కస్ చేస్తాం అనమాట. మొత్తం కంప్లీట్ రివర్స్ ఇంజనీరింగ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇండియాస్ COP26 సదస్సు. COP26 అంటే ఏంటండి, 26 2 3 6 అంటే గ్లాస్కోలో జరిగింది. 3 ఉండదు కదా లాస్ట్లో. మొత్తం 5 టార్గెట్స్ ఉన్నాయండి. 5 టార్గెట్స్ ఏంటంటే రీచ్ నాన్ ఫాజిల్ ఎనర్జీ కెపాసిటీ టు 500 GW బై 2030. అంటే 2030 కల్లా మనము నాన్ ఫాజిల్ ఎనర్జీ, అది దాని నుంచి ఎనర్జీ కెపాసిటీ ఎంత ఉండాలంట, 500 GW ఉండాలంట. క్వశ్చన్ 2 విధాలుగా అడగొచ్చండి. 2030 కల్లా మనము నాన్ ఫాజిల్ ఎనర్జీ నుంచి ఎంత గిగావాట్స్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం, 500 GW, అదొక రకంగా అయినా అడగొచ్చు. లేదంటే 500 GW నాన్ ఫాజిల్ ఎనర్జీ నుంచి మన ఇండియా ఏ సంవత్సరానికి టార్గెట్ పెట్టుకుంది, 2025, 2030, 2035, 2040 అట్లా అయినా అడగొచ్చు కదా. ఆ విధంగా అడగొచ్చు. రెండో టార్గెట్ వచ్చేసి ఫుల్ఫిల్ 50% ఎనర్జీ రిక్వైర్మెంట్స్ వయా రిన్యూవబుల్ ఎనర్జీ బై 2030. అంటే 2030కి మనకు ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. అప్పుడు ఎన్ని గిగావాట్స్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉందో మనకు తెలియదు. కాకపోతే అప్పుడు ఎంతైతే ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉందో ఆ అంతలో 50% రిన్యూవబుల్ ఎనర్జీ నుంచి ఉండాలంట. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 2030 కల్లా 500 GW నాన్ ఫాజిల్ ఎనర్జీ నుంచి రావాలి కెపాసిటీ. రెండో టార్గెట్ వచ్చేసి 2030కి మన ఎనర్జీ ఎంత ఉంటుందో, అంటే మనం ఎంత ఎనర్జీ యూటిలైజ్ చేసుకుంటామో 2030కి మనకు తెలియదు. కానీ అప్పుడు ఎంతైతే యూజ్ చేస్తున్నామో ఆ అంతలో 50% వచ్చేసి మనం ఫుల్ఫిల్ చేయాలంట రిన్యూవబుల్ ఎనర్జీ నుంచి 50%. అది రెండో టార్గెట్. మూడో టార్గెట్ వచ్చేసి 2030 కల్లా మన కార్బన్ ఎమిషన్స్ను 1 బిలియన్ తగ్గించాలంట. 2030కి ఫస్ట్ది అయిపోయింది, రెండోది అయిపోయింది, 2000 ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుందండి. మీరు ఓపిక పెట్టి వినండి. ఓపిక పెట్టి వినకపోతే మీకే లాసు. తర్వాత వచ్చేసి కామెంట్స్లో ఎవరొకరు పాజిటివ్గా కామెంట్లు పెడతారు, తర్వాత చూసి మీరే రిగ్రెట్ అవుతారు. ఎందుకంటే ఈ క్లాస్ కొంచెం టైం టేకింగే, బట్ నేను ఓపిక తీసుకొని మీకు చెప్తున్నా. సో మీరు నేర్చుకోండి. మూడో టార్గెట్ వచ్చేసి 2030కి వచ్చేసరికి మన కార్బన్ ఎమిషన్స్ రిడ్యూస్ 1 బిలియన్ తగ్గించాలంట. ఇది టార్గెట్. తర్వాత మూడో టార్గెట్ వచ్చేసి 2030 కల్లా మన కార్బన్ ఇంటెన్సిటీ అనేది గ్రేటర్ దాన్ 45% తగ్గియాలి. ఇది రెడ్యూసే. ఓకేనా. ఫిఫ్త్ టార్గెట్ వచ్చేసి 2070 కల్లా నెట్ జీరో. అంటే మన కార్బన్ ఎమిషన్స్ 2070 కల్లా నెట్ జీరో చేయాలి. ఇవన్నీ టార్గెట్స్ అండి. 2030 కల్లా నాన్ ఫాజిల్ ఎనర్జీ నుంచి 500 GW కావాలి, కెపాసిటీ చేయాలి. 2030లో మన టోటల్ ఎనర్జీ ఎంత ఉందో ఆ టోటల్ ఎనర్జీ అప్పుడు మనకున్న రిక్వైర్మెంట్స్ పెట్టి దాంట్లో 50% ఎనర్జీ రిక్వైర్మెంట్ రిన్యూవబుల్ ఎనర్జీ నుంచి ఉండాలి. 1 బిలియన్ కార్బన్ ఎమిషన్స్ 2030 కల్లా తగ్గించాలి. మన కార్బన్ ఇంటెన్సిటీ అనేది గ్రేటర్ దాన్ 45% 2030కి రెడ్యూస్ చేయాలి. దాని తర్వాత నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ 2070 టార్గెట్. దీంట్లో అన్నీ కూడా 30 ఉంది, ఇదొక్కటే 70 ఉంది. ఎగ్జామ్లో వాడు ఇదొకటి చేంజ్ చేయొచ్చు, ఇది కూడా 2030 అని మీరు కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో మీకు 1 లైనర్స్ ఈ 5 మీద ఫ్రేమ్ చేసి 5 అటెంప్ట్ చేద్దాం. చూడండి. బై విచ్ ఇయర్ డస్ ద ఇండియా ఎయిమ్ టు అచీవ్ 500 GW ఆఫ్ నాన్ ఫాజిల్ ఎనర్జీ కెపాసిటీ? చెప్పాగా 2030 కని. 2030 కల్లా నాన్ ఫాజిల్ ఎనర్జీ నుంచి 500 GW ఇది టార్గెట్ పెట్టుకుంది. ఫస్ట్ టార్గెట్. రెండో టార్గెట్ చూడండి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఇండియాస్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ వయా రిన్యూవబుల్ ఎనర్జీ బై 2030? అంటే 50% చెప్పాగా. టోటల్ 2030లో ఎంత ఉందో ఆ ఎనర్జీ రిక్వైర్మెంట్ దాంట్లో 50% రిన్యూవబుల్ ఎనర్జీ నుంచి ఉండాలి. రెండో టార్గెట్. మూడో టార్గెట్ చూడండి. బై హౌ మచ్ డస్ ఇండియా ప్లాన్ టు రిడ్యూస్ ఇట్స్ కార్బన్ ఎమిషన్స్ బై 2030? ఎంత చెప్పా? 1 బిలియన్ టన్స్. 1 బిలియన్ టన్స్ కార్బన్ ఎమిషన్స్ రిడ్యూస్ చేయాలి 2030కి. నాలుగో టార్గెట్ ఏంది? వాట్ ఈస్ ద టార్గెట్ రిడక్షన్ ఇన్ ఇండియాస్ కార్బన్ ఇంటెన్సిటీ బై 2030? ఎంత? 45%. గ్రేటర్ దాన్ 45% కార్బన్ ఇంటెన్సిటీ రిడక్షన్ చేయాలి. ఇది ఫోర్త్ టార్గెట్. ఫిఫ్త్ టార్గెట్ ఏంది? బై విచ్ ఇయర్ డస్ ద ఇండియా ఎయిమ్ టు అచీవ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్? 2070కి. ఈ 40 కాదు, 50 కాదు, 60 కాదు. సో ఎగ్జామ్స్లో మరి ఇట్లా ఇస్తాడా క్వశ్చన్స్? ఇట్లా 1 లైనర్స్ ఇస్తాడా? ఇది ఇలా ఇవ్వడు. ఎగ్జామ్లో ఇలా ఇవ్వడు. మరి ఎగ్జామ్లో ఎలా ఇస్తాడు? అన్ని టార్గెట్స్ మిక్స్ చేసి దాంట్లో మిస్ప్లేస్ చేస్తాడు. 1, 2 టార్గెట్. ఎలా ఇస్తాడంటే
ఇలా ఇస్తాడు. ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా మ్యానిపులేట్ చేస్తాడు. ఇండియాస్ పంచామృత్ ఎట్ COP26లో భాగంగా కొన్ని టార్గెట్స్ పెట్టుకుంది. ఆ టార్గెట్స్లో కింద 5 స్టేట్మెంట్స్లో ఏ టార్గెట్ తప్పు లేదా ఏ టార్గెట్ కరెక్ట్ అని చెప్పి 5 స్టేట్మెంట్స్ 5 టార్గెట్స్లో నుంచి ఇచ్చాడు. దాంట్లో కొన్ని టార్గెట్స్ని మిస్ప్లేస్ చేశాడు. ఆ మిస్ప్లేస్ చేసిన టార్గెట్స్ మీరు ఐడెంటిఫై చేస్తే క్వశ్చన్ వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అచీవ్ 500 GW ఆఫ్ నాన్ ఫాజిల్ ఎనర్జీ బై 2030, ఇది కరెక్ట్. ఫుల్ఫిల్ 60% తప్పు. ఇందాక నుంచి మొత్తుకొని చెప్తున్నా. ఫుల్ఫిలింగ్ 60% కాదు, ఫుల్ఫిలింగ్ 50% ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ వయా రిన్యూవబుల్ ఎనర్జీ బై 2030, అంటే 2 తప్పు. 2 అంటే ఇది పోయింది. సో 135 కానీ 1345 కానీ రెండిట్లో 135 ఉంది, 135 ఉంది. నేను చదవను 135 నేను చదవను. ఆల్రెడీ 1 చదివా, నేను అయిపోయింది. రెండో స్టేట్మెంట్ తప్పని తెలిసింది, దాన్ని ఎలిమినేట్ చేసుకున్నా. ఇప్పుడు నేను థర్డ్ స్టేట్మెంట్ చదవాల్సిన అవసరం లేదు, ఫిఫ్త్ స్టేట్మెంట్ చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డిఫాల్ట్ కరెక్ట్. ఇప్పుడు ఫోర్త్ స్టేట్మెంట్ చదువుతా. ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్ అనుకో దీనికి వెళ్తా 1345కి. ఫోర్త్ స్టేట్మెంట్ తప్పు అనుకో 135కి వెళ్తా. ఇప్పుడు ఫోర్త్ స్టేట్మెంట్ చదువుదాం. అచీవింగ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ బై 2050 తప్పు. 2070 మొత్తుకొని చెప్పాగా. టోటల్ 5 టార్గెట్స్లో ఫస్ట్ 4 2030 ఉంటే 5 ఒకటి 2070 ఉంది. సో 4 తప్పు, అంటే మనకు ఆన్సర్ వచ్చేసి 135. సో ఇప్పుడు ప్లేన్గా చదివి మళ్ళీ చెప్తున్నా చూడండి. అచీవింగ్ 500 GW ఆఫ్ నాన్ ఫాజిల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030 కరెక్టే. ఫుల్ఫిలింగ్ 60% ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ వయా రిన్యూవబుల్ ఎనర్జీ బై 2030, ఇది తప్పు. ఇది 60% కాదు, 50%. సో ఇది తప్పు. తర్వాత రిడ్యూసింగ్ 1 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ బై 2030, ఇది కరెక్టే. అచీవింగ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ బై 2050 తప్పు. 2070కి ఉండాలి, ఇది తప్పు. రెడ్యూసింగ్ కార్బన్ ఇంటెన్సిటీ బై మోర్ దాన్ 45% బై 2030, ఇది కరెక్ట్. సో 135 కరెక్ట్. ఇలా క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో. 1 లైనర్స్ రావు. 1 లైనర్స్ మీకు ఎందుకంటే మీకు అర్థం చేసుకోవడం కోసం, డేటాని మీ బ్రెయిన్లో ఫీడ్ చేయడం కోసం నిదానంగా వచ్చిన 5 టార్గెట్స్ని 5 MCQs కింద క్రియేట్ చేసి టార్గెట్స్ని స్ప్లిట్ చేసి మీకు ఒక్కొక్కటి ఫీడ్ చేసి, అంటే లైక్ వేదిక్ మ్యాథ్స్ ఒక్కొక్కటి చిన్నగా తినిపించి, ఈ చిన్నగా తినిపించిన దాన్ని కాస్త పెద్దగా తినిపించా. ఇప్పుడు పెద్దగా దాన్ని మీరు అటెండ్ చేశారనుకో ఈజీగా ఉంటుంది. ఈ టోటల్గా ఈ 5 క్వశ్చన్సే కదా. ఒక్క నిమిషం. ఈ 5 టార్గెట్స్ని నేను 5 క్వశ్చన్ల కింద చెప్పి మీ బ్రెయిన్లో ఫస్ట్ ఫీడ్ చేశా. వన్స్ ఫీడ్ అయిన తర్వాత 5 స్టేట్మెంట్లను తీసుకొచ్చి ఒకసారి కూర్చోబెట్టి 5 స్టేట్మెంట్లో 2 స్టేట్మెంట్లు మ్యానిపులేట్ చేసి మీకు క్వశ్చన్ చేశా. ఎగ్జామ్లో ఈ రకంగా వస్తుంది క్వశ్చన్. పైన చెప్పిన 1 లైనర్స్లో అస్సలు రాదు, ఎందుకంటే ఆ రోజులు వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు వచ్చేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ నుంచి డాక్యుమెంట్ వచ్చింది కదా. ఆ డాక్యుమెంట్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ డాక్యుమెంట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చూడండి. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇయర్ అండ్ రివ్యూ ఉంది కదా, దాని గురించి అనమాట. ఇది ఇయర్ అండ్ రివ్యూ డాక్యుమెంట్ నుంచి మీకు ఏం చేస్తా, ఇయర్ అండ్ రివ్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తా. టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయను. హెడ్లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. హెడ్లైన్స్లో ఉన్న డేటాని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత హెడ్లైన్స్ నుంచి కిందికి వచ్చిన తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్లో మీకు ఏ ప్రోగ్రామ్స్ ఎలా చదవాలి అని మీకు హింట్కి ఇస్తా. అక్కడెక్కడన్నా డైరెక్ట్గా 1 లైనర్స్ లేదా డేటా చిన్నగా ఉండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు చూడండి. హౌ మచ్ రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ వాజ్ యాడెడ్ డ్యూరింగ్ ద క్యాలెండర్ ఇయర్ 2024. క్యాలెండర్ ఇయర్ 2024లో టోటల్ ఎంత రిన్యూవబుల్ ఎనర్జీ యాడ్ అయిందని చెప్తుంది. ఇది ఆన్సర్ వచ్చేసి 27 అండి. మీకు రిన్యూవబుల్ ఎనర్జీలో ఈ అంటే 5 కదా, 5 అంటే ఇక్కడ గ్యాప్ కూడా 5 ఉంది. 2కు 7 గ్యాప్ అయితే అలానే గుర్తుపెట్టుకోండి. మీకు మళ్ళీ ఇప్పుడు మీకు డేటా ఈ 27 ఎందుకు వచ్చిందిరా, ఎక్కడి నుంచి వచ్చిందా అనే కన్ఫ్యూజన్ ఉండొచ్చు. మీరు కొంచెం ఓపిక పట్టండి. ఆ డేటా మొత్తం మీకు ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డేటా ఫీడ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. కొంచెం ఓపిక పట్టాలా. సో వాడు ఏమంటున్నాడంటే 2024 క్యాలెండర్ ఇయర్లో టోటల్ రిన్యూవబుల్ ఎనర్జీ నుంచి ఎంత కెపాసిటీ యాడ్ అయిందని 27. ఈ 27 నెంబర్ మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. మీకు ఒరిజినల్ డాక్యుమెంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పుడు మీకు గుర్తుండిద్ది. ఇప్పుడు యాజ్ అ టాప్ అట్లా హోల్డింగ్లో పెట్టండి. 27 GW రిన్యూవబుల్ ఎనర్జీ క్యాలెండర్ ఇయర్ 2024లో యాడ్ అయిందంట. ఇది ఒక స్టేట్మెంట్. బిఫోర్ మీకు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి అర్థం కావాలంటే అసలు రిన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి, ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, అసలు ఎనర్జీ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ ఎనర్జీ ఎట్లున్నది అనేది చిన్న కాన్సెప్ట్, ఒక 5 నిమిషాల కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ డాక్యుమెంట్లోకి వెళ్ళి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ టార్గెట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఏ అచీవ్మెంట్స్ ఉన్నాయి, టోటల్ ఆ మినిస్ట్రీ నుంచి వచ్చిన ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, టోటల్ 1 ఇయర్లో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది మీకు క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు చూడండి. అసలు బేసికల్గా ముందు అసలు ఎనర్జీ ఎన్ని రకాలుగా ఉన్నదో ఐడియా ఉండాలండి. ఎనర్జీ అనేది 2 టైప్స్ ఉంటుంది. నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ. రిన్యూవబుల్ అంటే ఏంటంటే రిన్యూ అంటే మళ్ళీ అంటే మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు సబ్స్క్రిప్షన్ ఉంటుంది, హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ కానీ ఏదైనా కోర్సు సబ్స్క్రిప్షన్ కానీ మీరు అయిపోయింది అనుకోండి, రిన్యూవల్ చేసుకోండి అంటే మళ్ళీ యూజ్ చేసుకోండి అని మీనింగ్. రిన్యూవబుల్ అంటే రిపీటెడ్ టైమ్స్. రిన్యూ ఓకేనా. రిన్యూవబుల్. ఏబుల్ అంటే సఫిక్స్ వదిలేయండి, మీకు టూ టెక్నికల్ అంటే ఇంగ్లీష్లోకి వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేసి విజ్ఞాన ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు. మీకు చెప్పాల్సింది ఏంటంటే
ఎనర్జీ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి రిన్యూవబుల్ ఎనర్జీ, రెండు నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ. రిన్యూవబుల్ ఎనర్జీ అంటే మళ్ళీ యూజ్ చేసుకునేది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ, బయోఫ్యూయల్స్, వేస్ట్ టు ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్, ఓటీఈసీ, హైడ్రోజన్. మనకు జనరల్గా రిన్యూవబుల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ తెలుసు, విండ్ ఎనర్జీ తెలుసు, జియోథర్మల్ ఎనర్జీ కొన్ని తెలుసు. కానీ చాలా టైప్స్ ఉన్నాయి. మీకు తెలిసినది కొంతే, తెలియనిది చాలా. తెలిసినది గోరంతా, తెలియనిది కొండంతా. బాబా బీ టు ద ఏ టు ద బీ టు ద ఏ బాబా సినిమా ఉందిగా, అలాగనే ఇది కాన్సెప్ట్. అంటే రిన్యూవబుల్ సోర్సెస్ చాలా ఉన్నాయి. నాన్ రిన్యూవబుల్ సోర్సెస్ వచ్చేసి కోల్. అంటే ఒక్కసారి నువ్వు యూజ్ చేసావనుకో అది వాటి యూజ్ కంప్లీట్ అయిపోద్ది, మళ్ళీ వాటిని రిప్లెనిష్ ఉండవు. అంటే మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఉండదు, లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటుంది అనమాట. కోలు, పెట్రోలియము, న్యాచురల్ గ్యాసు, కోల్ బెడ్ మీథేను, షేల్ ఆయిల్ ఇలా లిమిటెడ్లో ఉంటుంది. ఇప్పుడు నాన్ రిన్యూవబుల్ సోర్సెస్ని కన్వెన్షనల్ సోర్సెస్ అని అంటారు, రిన్యూవబుల్ సోర్సెస్ని నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అంటారు. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇది రిన్యూవబుల్ సోర్సెస్ని కన్వెన్షనల్ అనుకోవచ్చు, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీని నాన్ కన్వెన్షనల్ అనుకోవచ్చు. కాకపోతే అది కాదు మీనింగ్. ఇక్కడ ఏంటంటే నాన్ రిన్యూవబుల్ సోర్సెస్ అంటే కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. కన్వెన్షనల్ అంటే మన డైలీ కన్వెన్షన్స్లో వాడేది. అంటే డైలీ మనం ఇవి వాడతామా పెట్రోలు ఇవే కదా. మనం బైక్కు పెట్రోల్ కొట్టించుకోవాలి, సోలార్ గ్యాస్ కొట్టించుకుంటామా ఏంది స్టేషన్కి వెళ్ళి, అది పెట్రోల్ స్టేషన్కి వెళ్ళి. సో కన్వెన్షనల్గా వాడే వాటిని కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటారు. నాన్ కన్వెన్షనల్గా వాడే వాటిని రిన్యూవబుల్ సోర్సెస్ అంటారు. ఓకేనా? మీరు రెండు కన్ఫ్యూజన్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో రిన్యూవబుల్ సోర్సెస్ అని గుర్తుపెట్టుకోండి, నాన్ రిన్యూవబుల్ సోర్సెస్ అని గుర్తుపెట్టుకోండి, లేదా కన్వెన్షనల్ సోర్సెస్ అని గుర్తుపెట్టుకోండి, నాన్ కన్వెన్షనల్ సోర్స్ అని గుర్తుపెట్టుకోండి. సో మీకు ఒక రఫ్ ఐడియా వచ్చింది. ఎనర్జీ రెండు రకాలుగా ఉంటుంది. ఇది నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ, ఇది రిన్యూవబుల్ ఎనర్జీ. రిన్యూవబుల్ ఎనర్జీలో ఇన్ని రకాలుగా ఉంటాయి, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీలో ఇన్ని రకాలుగా ఉంటాయి. ఒక రఫ్ ఐడియా వచ్చింది. ఇప్పుడు మన మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీలోకి వెబ్సైట్లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసి చూసినప్పుడు వాడు రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన ఇచ్చేస్తాడు. ఒక సోలారే ఇవ్వడు అక్కడ, వాడు టార్గెట్స్ సోలార్ ఇస్తాడు, విండ్ ఇస్తాడు, జియోథర్మల్ ఇస్తాడు, తర్వాత మిగతా బయోఫ్యూయల్ ఇస్తాడు. సో మిగతా టార్గెట్స్ అన్ని కూడా ఆ డాక్యుమెంట్లో మీకు వాడు మెన్షన్ చేస్తాడు. అప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, రిన్యూవబుల్ ఎనర్జీ అంటే మాకు తెలిసిన సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ కాదు, మిగతావి కూడా చాలా ఉన్నాయి. సో రిన్యూవబుల్ ఎనర్జీకి నాన్ రిన్యూవబుల్ ఎనర్జీకి మీకు బేసిక్ డిఫరెన్స్ తెలియాలి. మీకు ఏం చెప్పా, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ అంటే కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. అవి కోల్ ఉంది, పెట్రోలియం ఉంది, న్యాచురల్ గ్యాస్ ఉంది, కోల్ బెడ్ మీథేన్ ఉంది, షేల్ ఆయిల్ ఉంది. దాని తర్వాత రిన్యూవబుల్ ఎనర్జీ అంటే ఇవి సోలారు, విండు, హైడ్రో, స్మాల్ హైడ్రో, బయోఫ్యూయల్స్, వేస్ట్ టు ఎనర్జీ, జియోథర్మల్, టైడల్, ఓషన్. వాడు క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు. కింద 4 స్టేట్మెంట్లు ఇచ్చేసి వీటిలో ఏవి రిన్యూవబుల్, వేటి నాన్ రిన్యూవబుల్ అని చెప్పేసి రిన్యూవబుల్ నుంచి 2 తీసుకొని, నాన్ రిన్యూవబుల్ నుంచి 2 తీసుకొని, ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఓన్లీ 1 to కరెక్టా, 1 to 3 కరెక్టా, 3 to 4 కరెక్టా అని వాడు క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు రిన్యూవబుల్ ఎనర్జీ ఎన్ని రకాలుగా ఉంది, దాంట్లో రిన్యూవబుల్ ఎనర్జీ ఏంటి, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు రిన్యూవబుల్ ఎనర్జీకి నాన్ రిన్యూవబుల్ సోర్సెస్కి డిఫరెన్సెస్ ఏంటి చూద్దాం. డిప్లీషన్, రిన్యూవబుల్కి నాన్ రిన్యూవబుల్ ఎనర్జీకి మధ్య వాటి డిఫరెన్సెస్ చూద్దాం. రిన్యూవబుల్ సోర్సెస్ కెనాట్ బి డిప్లీటెడ్ అంటే ఏంటంటే అవి అయిపోవు, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. కానీ నాన్ రిన్యూవబుల్ సోర్సెస్ పెట్రోల్ అవన్నీ డిప్లీషన్ అయిపోతాయి అన్నమాట, అవి కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ సోర్సెస్, రిన్యూవబుల్ సోర్సెస్కి ఏమేమి ఉంటాయి, సన్లైట్, వాటర్, విండ్, జియోథర్మల్ ఇలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. నాన్ రిన్యూవబుల్స్కి వచ్చేసి ఫాజిల్ ఫ్యూయల్స్, కోల్, పెట్రోలియం. డిఫరెన్సెస్ అంతే రిన్యూవబుల్కి నాన్ రిన్యూవబుల్కి. తర్వాత ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ చూసామంటే మోస్ట్ రిన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ లో కార్బన్ ఎమిషన్స్, అంతే కదా. రిన్యూవబుల్ పాజిటివ్, ఎన్వైరన్మెంట్ పాజిటివ్, సోలార్, విండ్ ఇవన్నీ. సో వీటి వల్ల లో కార్బన్ ఎమిషన్స్, దానివల్ల మనకు కార్బన్ ఎమిషన్స్ పెద్దగా జరగవు. కానీ నాన్ రిన్యూవబుల్ పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, ఈ పొగ అదంతా రిలీజ్ చేస్తే మనకు హై కార్బన్ ఫుట్ ప్రింట్ కదా. సో అది. నెక్స్ట్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు పైన 3 ఉన్నాయి చూసినావా, ఏమేమిటి, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కానీ, సోర్సెస్ కానీ, డిప్లీషన్ కానీ, ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటామో అయ్యే ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ అయింది. కాస్ట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ కానీ, ఏరియా రిక్వైర్మెంట్ కానీ, ఇవన్నీ కూడా రిన్యూవబుల్ సోర్సెస్ ఉన్నాయి, వాటికి ఎక్కువ కాస్ట్ అయింది, వీటికి తక్కువది. ఎందుకంటే రిన్యూవబుల్స్, సోలార్ ఎనర్జీ ఇవన్నీ పెట్టాలంటే చాలా కాస్ట్తో కూడుకున్నాయండి. పెట్రోల్ ఉంది, పెట్రోల్ బంక్ వెళ్తే పెట్రోల్ కొట్టించాం సరిపోద్ది. సోలార్ ప్లాంట్ పెట్టాలంటే ఎంత ఖర్చు పెట్టింది. సో కాస్ట్ పరంగా మాట్లాడితే అప్ఫ్రంట్ కాస్ట్ ఫర్ రిన్యూవబుల్ ఎనర్జీస్ చాలా హై. అందుకే చాలా మంది వెళ్ళరు రిన్యూవబుల్ సోర్సెస్కి. వీటన్నిటి కోసం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్ తీసుకొస్తుంది, చాలా ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనకు ఇయర్ ఎండ్ రివ్యూలో ఉంటాయి అనమాట. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్, వీటికి చాలా ఎక్స్పెన్సివ్, వీటికి తక్కువ ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్. దాని తర్వాత ఏరియా రిక్వైర్మెంట్ వచ్చి లార్జ్ అండ్ ఆఫ్షోర్ ఏరియా, చాలా పెద్ద ఏరియా కావాలండి. ఇప్పుడు సోలార్ ప్లాంట్ అవన్నీ పెట్టాలంటే ప్యానల్స్ అవన్నీ ఒక ఎకరా తీసుకోవాలి, చాలా పెట్టాలి. స్మాల్ స్కేల్ అయితే పెద్ద ప్రాబ్లం ఏం కానీ, లార్జ్ స్కేల్లో పెట్టాలంటే చాలా కావాలి కదా. వీటికనుక పెట్రోల్ బంక్ చిన్నగా ఎంత అండి, చాలా తక్కువ స్పేస్లో పెట్టవచ్చు కదా. రోడ్డు పక్కన మనం బైక్లో వెళ్తున్నప్పుడు పెట్రోల్ బంక్ ఎంత ఉంటుందండి పెట్టేయడానికి. సో వీటికి ఈ 3 అనేది ఒక లాజిక్. పైన 3 చెప్పేవన్నిటికి కూడా పైన రిన్యూవబుల్ సోర్సెస్కి పాజిటివ్ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి వీటికి పాజిటివ్ ఉంటుంది. ఏది కాస్ట్ దీనికి తక్కువ ఉంటుంది, వీటికి తక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏరియా రిక్వైర్మెంట్. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది.
ఇప్పుడు ఐడియా వచ్చిందా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది రీసెంట్ మినిస్ట్రీ ఆఫ్ కంటిన్యూస్గా మాట్లాడేసరి గొంతున వస్తుంది. ఓకే, న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి దాంట్లో నుంచి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇండియా ఏమంటున్నాడు అంటే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ఇండియా సోలార్ ఎనర్జీ కెపాసిటీ హ్యాస్ రీచ్డ్, సోలార్ వచ్చేసి 94.17 అంట 2024లో. కరెక్టో రాంగో తెలియదు, ఎందుకంటే మీరు డాక్యుమెంట్ చదవలేదు, ఆ నెంబర్ పర్ఫెక్ట్గా ఉండొచ్చు, తప్పు ఉండొచ్చు, తెలియదు. రెండో స్టేట్మెంట్ అంటున్నాడు సోలార్ నుంచి ఇంత అంటున్నాడు, విండ్ నుంచి 47.96 అంటున్నాడు. యాక్చువల్గా 47.6. ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఈ 94.7 ఉంది కదా, దీంట్లో సగమే 47.76. 94.717 ఉంది, ఇది రౌండ్ ఫిగర్ చేస్తే 95 ఇది. ఈ 95ని హాఫ్ చేశారనుకోండి, మీరు 95ని హాఫ్ చేయాలి. ఈ మైండ్లో మీరు ఎట్లా హాఫ్ చేస్తారు, వేదిక్ మ్యాథ్స్ అండి. నెంబర్ని ఎప్పుడైనా హాఫ్ చేయాలంటే నెంబర్ని స్ప్లిట్ చేయండి, మెర్జ్ చేయండి. అంటే స్ప్లిట్ ద నెంబర్, మెర్జ్ ద నెంబర్. 95 ఉంది, ఎలా మైండ్లో స్ప్లిట్ చేస్తారు, 90 అనుకుంటారు, 5 అనుకుంటారు. 90లో సగం 45, 5లో సగం 2.5, అంటే 45 + 2.5 47.5. ఓకేనా, 47.5. 95ను డైరెక్ట్గా స్ప్లిట్ చేయాలంటే మైండ్లో కష్టం. అదే 95ను 90 + 5 అనుకున్నాను, 90లో సగం 45, 5లో సగం 2.5, 90 + 45 + 2.5 47.5. ఇది వేదిక్ మ్యాథ్స్. తర్వాత ఎప్పుడైనా ఓపిక ఉన్నప్పుడు మొత్తం వేదిక్ మ్యాథ్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి యూట్యూబ్లో, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మీరు మైండ్లో నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ 95 ఉంది, 95ని స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, 47.5 ఉంది. 47.5 అంటే దగ్గరకు ఉంది కదా, 47.96 ఉంది. మీరు అలా గుర్తుపెట్టుకోండి. సోలార్ ఎనర్జీ వచ్చేసి 95 ఉంది, విండ్ ఎనర్జీ వచ్చి దాంట్లో సగం ఉంది. సో రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. తర్వాత హౌ మెనీ ఇన్స్టాలేషన్స్ డిడ్ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన అచీవ్ ఇన్ లాస్ట్ 10 months? లాస్ట్ 10 నెలల్లో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన కింద ఎన్ని ఇన్స్టాలేషన్స్ సోలార్ రూఫ్ టాప్స్ ఎంతనంటే 7 లక్షలు అండి. మీకు పిఐబి డాక్యుమెంట్లో హెడ్లైన్స్ నుంచి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది, మీకు హెడ్లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, తర్వాత ఇచ్చి క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద కరెంట్ రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అచీవ్డ్ బై ఇండియన్ ఫ్రమ్ నాన్ ఫాజిల్ సోర్సెస్ ఇన్ 2024? మీరు క్వశ్చన్ చదివేటప్పుడు ఆప్షన్స్ చూసారనుకో, 214, 314, 500, అమ్మయ్యా 500 దొరికేసింది, ఇదే ఆన్సర్ అనుకుంటారు. ఫాస్ట్ ఫార్వర్డ్లో మీరు చూడరు, ఇది 2030 టార్గెట్, అది 500 GW రిన్యూవబుల్ ఎనర్జీ నుంచి ఉండాలి, నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఉండాలని. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసింది 2024లో వాట్ ఈస్ ద కరెంట్ రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అచీవ్డ్ బై ఇండియన్ ఫ్రమ్ నాన్ ఫాజిల్ సోర్సెస్ ఇన్ 2024. ఇది వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 214 GW అండి. ఇది పిఐబి డాక్యుమెంట్లో హెడ్లైన్స్లోంచి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఇది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, పంచామృతుల్లో భాగంగా COP26 సదస్సులో పెట్టుకున్న టార్గెట్స్లోంచి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఆల్రెడీ, ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. మళ్ళీ ఇది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూబుల్ ఎనర్జీ డాక్యుమెంట్లో వచ్చింది కాబట్టి హెడ్లైన్స్లో నీకు దాంట్లోంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, సేమ్ అదే కాన్సెప్ట్. వాట్ ఈస్ ఇండియాస్ రిన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ ఫ్రమ్ నాన్ ఫాజిల్ సోర్సెస్ బై 2030 అండర్ ఇట్స్ క్లైమేట్ కమిటీ ఎంత అండి, 500 GW. ఇక 214 మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి, ఈ 214 వచ్చేసి ఇయర్ 2024లో, అదే లాస్ట్ ఇయర్ది. 500 GW వచ్చేసి 2030 కాలే. ఇక్కడ ఏం చేశాడు, 500 GW టార్గెట్ బేస్ మీద అడిగాడు. నెక్స్ట్ ఇయర్ కూడా చేంజ్ చేయొచ్చు కదా, 500 GW ఏ ఇయర్ కానీ 2030. ఓకేనా, మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఒక్క నిమిషం, ఎంతవరకు చెప్పాను, ఇది 27 GW. తర్వాత బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, వాట్ ఈజ్ వాట్ అనేది. దాని తర్వాత ఈ పిఐబి డాక్యుమెంట్లో ఉన్న హెడ్లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాప్ సదస్సులో ఉన్న టార్గెట్ మీద గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి వచ్చేసి కాప్ సదస్సులు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ లాజిక్స్ అయినా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు చూడండి, ఈ పిఐబి డాక్యుమెంట్లోనే మీకు స్టార్టింగ్లోనే మీకు హెడ్లైన్స్లో భాగంగా ముందు ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్లో టార్గెట్స్ 500 GW బై 2030, మన ప్రజెంట్ 214 GW ఉంది. దాని తర్వాత మన మినిస్ట్రీ ఆఫ్ మనకు న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీకి ఎవరు మినిస్టరు, ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఆయన ఏ నెలల్లో వచ్చాడు, ఆయన వచ్చిన తర్వాత ఎంత ఎనర్జీ పెరిగింది, ఇంత గతంతో పోల్చుకుంటే ఆ డేటా ఎంత, అదంతా సోదంతా ఉంది. మీకు ఆ సోది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ సోది అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడంటే, గత సంవత్సరం 2024లో జనవరి నుంచి డిసెంబర్ వరకు కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి. కొన్ని ఈవెంట్స్ను మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కండక్ట్ చేస్తుంది. ఆ కండక్ట్ చేసిన దాంతో కొన్ని మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్ను మొత్తం వాడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ మీటింగ్స్లో నుంచి మీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను, మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. గుర్తున్న వరకు గుర్తుపెట్టుకోండి, గుర్తు లేకపోతే మీకు పిఐబి డాక్యుమెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మీటింగ్స్ అక్కడ చూపించినప్పుడు డేటా మొత్తం ఫీడ్ అయిపోద్ది. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడంటే, ఆ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీలో ఇచ్చిన ఓవర్వ్యూ అంటే కంప్లీట్గా కీ ఈవెంట్స్ జనవరి 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు కొన్ని సెట్ ఆఫ్ ఈవెంట్స్ జరిగాయి. ఆ సెట్ ఆఫ్ ఈవెంట్స్ ఏ ప్లేసెస్లో జరిగాయి, దేని గురించి జరిగాయి అనేది మెన్షన్ చేశాడు. ఆ డేటాను తీసుకొని నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోకపోయినా ప్రాబ్లం లేదు. ఈ డేటా నేను పిఐబి డాక్యుమెంట్లోకి వెళ్ళినప్పుడు ఫీడ్ అయిపోద్ది మీ బ్రెయిన్లో. ఇప్పుడు చూద్దాం, 5
ఈవెంట్స్ ఇచ్చాడు, 5 ఈవెంట్స్ ఎక్కడ జరిగాయని అడుగుతున్నాడు. ఏ కరెక్ట్ ఏది రాంగ్ అవుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో రీఇన్వెస్ట్మెంట్ అనేది గాంధీనగర్ గుజరాత్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద రిన్యూవబుల్ ఎనర్జీ ఈవెంట్స్ హెల్డ్ ఇన్ 2024. అంటే 2024లో రిన్యూవబుల్ ఎనర్జీ ఈవెంట్స్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఉంది కదా, అవి కొన్ని ఈవెంట్స్ జరిపింది. ఆ ఈవెంట్స్ ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి, రీఇన్వెస్ట్ వచ్చేసి గాంధీనగర్ గుజరాత్లో జరిగిందంట, ఇది కరెక్ట్ అండి. రీఇన్వెస్ట్ 2024 వచ్చేసి గాంధీనగర్ గుజరాత్లో జరిగింది, ఇది కరెక్టే. తర్వాత ICGH 2024 చూసినా ఇది న్యూఢిల్లీలో జరిగింది, ఇది కరెక్టే. కాకపోతే ఇది పాలసీ రిఫార్మ్స్కి సంబంధించింది కాదండి, ఇది గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించింది. ICGH ఉంది కదా, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్. మీకు అబ్రివేషన్ ఫుల్ ఫామ్ తెలిసిందనుకోండి మీరు ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు. గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించింది, పాలసీ రిఫార్మ్స్ సంబంధించింది కాదు. సో రెండు తప్పు అంటే ఇది పోతుంది 1345 1345 అంటే డిఫాల్ట్గా 134 134 ఉంది. ఇప్పుడు 5 కానీ మీరు పట్టుకున్నారంటే మీకు డైరెక్ట్గా 5 కరెక్ట్ అయితే 1345కి వెళ్తారు, 5 తప్పంటే 134కి వెళ్తారు. వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2024 ఇన్ రాటర్డమ్ హైలైటెడ్ ఇండియాస్ హైడ్రోజన్ ఇనిషియేటివ్, ఇది కరెక్ట్ అండి. అంటే 1345 తప్పు, ఓన్లీ సెకండ్ స్టేట్మెంటే తప్పు. మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లియర్గా ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు రీఇన్వెస్ట్మెంట్ ఉందా, రీఇన్వెస్ట్మెంట్ ఇదంతా వదిలేండి. ఇది ఈ వచ్చేసి 5 అండి, ఈ అంటే 5, ఐ అంటే 9, 5 ఉంది 9 అయింది, మిస్ అయింది ఏంది 7 కదా, ఆడ్ నెంబర్ 5 7 9, ఆడ్ నెంబర్ 7 అంటే 7 ఏంది 7 ఆన్సర్లో ఉంటుంది. గాంధీనగర్ G7 కదా, గుజరాత్ G7. మీకు రీఇన్వెస్ట్లో ఈ ఉంది ఐ ఉందండి, ఈ వచ్చేసి 5, ఐ వచ్చేసి 9, 5 9 ఉంది, మిస్ అయింది ఏంది 7 కదా, 7 ఆన్సర్లో ఉంటుంది, వెళ్ళి ఎత్తుక్కోండి. రీఇన్వెస్ట్మెంట్ ఎక్కడ జరిగింది, గుజరాత్ గాంధీనగర్లో జరిగింది. వీడియో పెద్దగా ఉంటుందండి, మీరు ఓపికతో వినాల్సిందే. కొంతమంది చాలామంది స్కిప్ చేస్తారు, చూడకపోయిన వాళ్ళకి లాస్ అయ్యేది వాళ్ళకే, నాకైతే ఏం ఫరక పడుతుంది. ఎందుకంటే నేను ఫ్యాకల్టీని కాదు, నేను కూడా మీలా యాస్పిరెంటే. అండ్ మీరు అనుకోవచ్చు యూట్యూబ్లో ఏమైనా డబ్బులు వస్తాయేమో చేస్తున్నాడేమో బ్రో దానికోసమని. యూట్యూబ్లో ఎడ్యుకేషనల్ కంటెంట్కి డబ్బులు రావు. అండ్ మోర్ ఓవర్ యూట్యూబ్లో డబ్బులు రావాలన్నా 1 year చెప్పాలి, చెప్పిన తర్వాత కూడా 4000 వాచ్ అవర్స్ జరగాలి. పెద్ద పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కే 4000 వాచ్ అవర్స్ జరగవు, చాలా కష్టము. ఎందుకంటే ఎవరు పూర్తిగా యూట్యూబ్లో వీడియోస్ చూడరు, జస్ట్ స్టార్టింగ్ 5 నిమిషాలు 10 నిమిషాల్లో చూసిపోతారు. అండ్ మోర్ ఓవర్ ఎడ్యుకేషనల్ కంటెంట్కి డబ్బులు రావు. నేను ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నా వల్ల ఎవరికన్నా 1-2 మార్కులు యాడ్ అయితే అది నాకు హ్యాపీయే. అండ్ మోర్ ఓవర్ నాకు ఇంత క్రూషియల్ టైంలో కూడా నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే నా టార్గెట్ వచ్చేసి టాప్ జాబ్స్ కాదండి. మున్సిపల్ కమిషనరు, సబ్ రిజిస్టారు, డిప్యూటీ తహసీల్దారు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ కోఆపరేటివ్స్ అండ్ సొసైటీస్, అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, తర్వాత ఆడిటరు, దాని తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ టాప్ పోస్టులన్నీ నా టార్గెట్ కాదు. నా టార్గెట్ వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, కూల్ జాబ్, 10 to 5 జాబ్ ఉంటుంది. 10 to 5 జాబ్, నో ప్రెజర్, సాటర్డే సండే సెలవులు ఉంటాయి. నాకు ఫ్యామిలీ లైఫ్ కావాలి, సోషల్ లైఫ్ కావాలంటే నేను గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతా, లేదంటే మిగతా వేరేదేం చేసుకుంటాను. నా పర్సనల్ లైఫ్ నాకు ఇష్టం, నాకు పవరు డబ్బు మనీ నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు సోషల్ లైఫ్ కావాలి, పీస్ఫుల్ లైఫ్ కావాలి, మా పేరెంట్స్తో మా ఫ్యామిలీతో స్పెండ్ చేసుకోవాలి అనే. సో నాకు దానికి ఎంత ర్యాంక్ రావాలి, ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నీ కూడా 300 దాకా ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయండి. 300 దాటితేనే నాకు ASO ర్యాంక్ కావాల్సిన ర్యాంక్ కావాలి. సో 300 తర్వాత నాకు ఎన్ని మార్కులు వస్తే నాకు ఆ పోస్ట్ వస్తుంది, నాకు క్లారిటీ ఉంది. సో నాకు దాని ముందు ఎన్ని మార్కులు వచ్చినా నాకు యూజ్ ఉండదు. అలాంటప్పుడు నేను జనాలకు హెల్ప్ చేశాను అనుకో, వాళ్ళు కొట్టుకుంటారు. ఇప్పుడు నాకు తెలిసిన టెక్నిక్స్ టిప్స్ ఇవన్నీ చెప్తున్నానండి. చెప్పడం వల్ల జనరల్ కాంపిటీషన్ పెరగచ్చు, లేదంటే వేరే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు అని. నేను ఇప్పుడు నా టార్గెటే డిప్యూటీ తహసీల్దార్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, సబ్ రిజిస్టర్ కానీ, ఎక్సైజ్ కానీ, ఇలా టార్గెట్స్ ఉంటే నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. నా టైం ఎందుకు, వాల్యుబుల్ టైం నేను ఎందుకు ఇన్వెస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నేను చెప్తే ఒక మార్కు పోద్దేమో, నేను కూడా టాపర్స్ లాగా కూర్చొని రూమ్లో కూర్చొని లేదా స్టడీ హాల్లో కూర్చొని బుక్స్ పెట్టుకొని చదువుకుంటా కదా. ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నా టార్గెట్ టాప్ పోస్టులు కాదు, ASO అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టు. అది 300 ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా వస్తుంది. సో ఆ పోస్ట్కి ఎన్ని మార్కులు రావాలి, ఈచ్ సబ్జెక్టులు ఎంత రావాలి అనేది నాకు కంప్లీట్గా అనాలిసిస్ ఉంది, నాకు కంప్లీట్ ఐడియా ఉంది. సో ఇప్పుడు నేను జనాలకు హెల్ప్ చేయడం వల్ల నేను లాస్ అయ్యేది ఏం లేదు. కొట్టుకునేటోళ్ళు కొట్టుకుంటారు, ముందుకెళ్ళి కొట్టుకుంటారు, నాకంటే ముందుకెళ్ళి కొట్టుకుంటారు. పోనీ నాకు ASO కూడా రాలేదు, జూనియర్ అసిస్టెంట్ వచ్చింది, జూనియర్ అసిస్టెంట్కి జాయిన్ అయిపోతా, UPSC గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా. పోనీ అది కూడా రాలేదు, నాకు లిటిల్ బిట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ మీద కంప్లీట్ ఐడియా ఉంది, నేను సాఫ్ట్వేర్కి వెళ్ళి ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని వెళ్ళిపోతాను. నా ఫ్రెండ్స్ చాలా మంది వెళ్ళిపోయారు, ఒక్కొక్కడికి ₹1,00,000 1,50,000 ఏమీ తెలియదండి. కంప్యూటర్ ఆపరేట్ చేయడం రానోళ్ళకి కూడా మా ఫ్రెండ్స్ కోవిడ్ టైంలో ఫేక్ సర్టిఫికేట్స్ ప్రాక్సీస్ పెట్టి ఒక్కొక్కటి ₹1,00,000 జాబులు కొడుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి 12 లక్షలు 13 లక్షలు. మనము పాలిటీ లేదా హిస్టరీ లేదా ఎకానమీ దీంట్లో ఒక చాప్టర్ అంటే కంప్లీట్ శాతవాహనాసు లేదా ఈస్టర్న్ చాళుక్యాస్కు పెట్టే టైము ఎంత టైం పెడతామో అంత టైం బయటకు వెళ్ళి సాఫ్ట్వేర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో పెట్టి ఒక చిన్న ప్రోగ్రామింగ్ లేదా చిన్న టూల్, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజింగ్ స్కిల్స్ ఉంటే బయట ₹70 లక్షలు జాబ్ వస్తుంది. ఒకరు కాదు, 20 కాదు, 22 మంది నా ఫ్రెండ్స్ ఏమీ తెలియదు, ప్యూర్ పల్లెటూరు వాళ్ళు, ఏమీ అసలు కంప్యూటర్ ఆపరేట్ చేయడం, సెట్టింగ్స్ రన్ చేయని వాళ్ళు కూడా జాబులు చేస్తున్నారు.
సో ఇప్పుడు నేనేంటి, నా టార్గెట్ ఏంటి, నాకు ఏఎస్ఓ కావాలి, ఏఎస్ఓ వస్తే నేను గ్రూప్ 1 యూపీఎస్సీ ప్రిపేర్ అవుతా. సో నాకు దానికంటే ముందు ఎన్ని మార్కులు వచ్చి నాకు అనవసరం. నేను నాకున్న టెక్నిక్స్, నా దగ్గర ఉన్న నాలెడ్జ్ జనాలకు షేర్ చేయడం వల్ల నాకు లాస్ అయితే లేదు. వరస్ట్ కేసులో నాకు వచ్చింది ఏఎస్ఓ, రాకపోతే జూనియర్ అసిస్టెంట్, అది కూడా రాలేదు, సాఫ్ట్వేర్కి వెళ్తా. నాకు కొంచెం లిటిల్ బిట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. సో అది నా మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే జనాలకు హెల్ప్ చేయడము. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరికొకరికి, ఇప్పుడు అందరికీ అన్ని మార్కులు రాకపోవచ్చు అండి. డెడ్ ఎండ్లో ఉంటారు కదా, కట్ ఆఫ్ దగ్గరలో 1 మార్క్ 2 మార్క్, వాళ్ళకి యూజ్ అవ్వచ్చు కదా నేను చెప్పే కొంచెం. అంటే ఒక 1 మార్క్ వచ్చినా ఇప్పుడు నా వల్ల ఒక 1 మార్క్ అన్నా ఎవరికొకరికి యూజ్ అవ్వచ్చు కాదా అని. ఇంతమంది ఉన్నారు యూట్యూబ్లో చూసేటోళ్ళు, ఎవడో ఎక్కడో ఏదో ప్లేస్లో అరే పలానా అన్న ఆ క్లాస్ విన్నా, దానివల్ల నాకు 1 మార్క్ వచ్చింది, ఆ 1 మార్క్ వల్ల నాకు ఈ పోస్ట్ రావాల్సింది, ఈ పోస్ట్ వచ్చింది. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు వస్తున్నాయండి. మనం మంచి చేస్తే ఏమంటారు, మనం చెడు చేస్తే అది రిటర్న్ వచ్చింది. చెడు నువ్వు మంచి చేసావు అనుకో, దానికి 100 టైమ్స్ రిటర్న్ వచ్చింది. ఆ పర్సన్, ఆ అన్న ఇలా చేసాడు అనుకున్నప్పుడు ఆ పర్సన్ యొక్క బ్లెస్సింగ్స్ మా పేరెంట్స్ తగలొచ్చు కదా, మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తగిలి వాళ్ళ హెల్త్ మంచిగా ఉండొచ్చు. సో ఎప్పుడైనా మనం చేసే మంచి అనేది మల్టిపుల్ టైమ్స్లో ఎన్నికి వస్తుందండి. ఆ పర్సన్ అనుకున్న పర్సన్, అరే అన్న వల్ల నాకు 1 మార్క్ వచ్చిందని అనుకున్నప్పుడు ఆ పర్సన్ యొక్క బ్లెస్సింగ్స్ అనేది మల్టిపుల్ టైమ్స్లో నేచర్ అనేది మా పేరెంట్స్కో నాకు ఎవరికో కొట్టిద్ది. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే హెల్త్కి మించింది ఏది ఉండదు. 100 కోట్ల కంటే మన పేరెంట్స్ హెల్త్ ముఖ్యము. సో ఆ బ్లెస్సింగ్స్ నాకు మోర్ దెన్ ఎనఫ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను హెల్ప్ చేస్తున్నాను తప్ప నాకు ఏదో ఇప్పుడు పెట్టుకొని డెడ్ ఎండ్కి వచ్చేసి టెస్ట్ సిరీస్ తీసుకోండి లేదా మెంటర్షిప్ తీసుకోండి, ఆ బ్యాచ్ కదా మంది, మనకు అదంతా అవసరం కూడా లేదు. ఓకే సరే, ఇదంతా పక్కన పెట్టండి. సో ఇది కొంచెం సారీ, ఏమంటారు, అదంతా మీకు చెప్పాల్సి వచ్చింది. నేను చెప్పిందంటే నా మోటో మీకు చెప్పాలనుకున్న మోటో కోసం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సరే, ఇప్పుడు ఏం చెప్పా, రీఇన్వెస్ట్లో ఈ ఉంది, ఐ ఉందండి. ఈ వచ్చేసి 5, ఇది 9, మిస్ అయింది 7 కదా. 7 వచ్చేసి గాంధీనగర్ జీలో గుర్తుపెట్టుకొని చెప్పా. తర్వాత ICGH ఉంది. ICGH అంటే ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి, ఢిల్లీలోనే జరిగింది. కానీ ఇది పాలసీ రిఫార్మ్కి సంబంధించింది కాదు, గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించింది. ఇది ఢిల్లీ కరెక్ట్ ప్లేసే, కానీ ఈ పాలసీ రిఫార్మ్స్ టార్గెట్ ఫోకస్ చేసింది తప్పు. ఫస్ట్ది కరెక్టే ఉంది. తర్వాత చింతన్ శివన్ అని ఉంది. చింతన్ ఇది ఒక ప్రోగ్రామ్ అండి. ఏంద్రా ఇది చింతన్ శివన్ అని ఉంది. మనకు తెలుగులో చింత అంటే దిగులు పడ్డం అండి. ఒక మనిషి ఎప్పుడు దిగులు పడతాడండి, గతాన్ని తవ్వుకున్నప్పుడు దిగులు పడతాడు, అంతే కదా. మనకు ముందు ఫ్యూచర్ గురించి ఆలోచించితే దిగులు వచ్చింది, ప్రజెంట్ గురించి ఆలోచించితే దిగులేంది. ఇప్పుడు చింతన్ శివన్ అనే ప్రోగ్రామ్ ఉంది. నువ్వు ఎప్పుడు చింతపడుతున్నావు, నువ్వు గతాన్ని తగులుచుకున్నప్పుడు. గతం ఏందండి, గతమే బి అండి. గతమే బి కాబట్టి భువనేశ్వర్లో జరిగింది, ఇది కరెక్టే. ఫ్యూచర్ రిన్యూవబుల్ ఎనర్జీ స్ట్రాటజీకి సంబంధించింది, ఇది అయిపోయింది. ఇప్పుడు బ్యాంకర్స్ కాంక్లేవ్, బ్యాంకర్స్ అంటేనే మనకు RBI ముంబై హెడ్ క్వార్టర్స్. సో ముంబైలో జరిగింది ఇది. ఈ PM కుసుమ్ స్కీమ్ గురించి జరిగింది. వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్లో వరల్డ్లో 6 ఉంది, హైడ్రోజన్లో 6 ఉంది. సో మీకు ఆన్సర్లో కూడా 2 6లు ఉండాలి. రోటర్ డ్యామ్లో 6 ఉంది, రోటర్ డ్యామ్లో ఈడొక 6 ఉంది, 2 6లు ఉన్నాయి. సో 2 6లు దొరికినాయి కదా. సో వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్లో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, రోటర్ డ్యామ్లో 6 ఉంది, ఇది సరిపోయింది. బ్యాంకర్స్ కాంక్లేవ్ ముంబై సరిపోయింది. చింత ఎందుకు చింతపడుతుంది, దిగులు పడుతుందంటే గతాన్ని తవ్వుకుంటుంది. గతం వచ్చేసి బి అంటే భువనేశ్వర్. ICGH అంటే ఫస్ట్ లెటర్ I, లాస్ట్ లెటర్ H, ఇండియన్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ జరిగింది. కాకపోతే ఇది పాలసీ రిఫార్మ్స్ కదా, గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించింది. రీఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5, 9 మిస్ అయింది 7 కాబట్టి గాంధీనగర్. టోటల్గా ఇది అయిపోయిందండి, ఇదంతా అయిపోయింది. సో ఇప్పుడు మీకు ఈ డాక్యుమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఇది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ డాక్యుమెంట్ ఉంది కదా, ఇయర్ ఎండ్ రివ్యూలో చూడండి. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీలో వచ్చిన ఇయర్ ఎండ్ రివ్యూ అండి. మీకు స్టేట్మెంట్ వచ్చేసి మనోడు చెప్తున్నాడు, యాజ్ వి స్టెప్ ఇన్ టు 2025 ఇండియా స్టాండ్స్ టాల్ యాజ్ గ్లోబల్ లైట్ హౌస్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ స్టేట్మెంట్ యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి చెప్తున్నాడు. మనం 2025లో ఎంటర్ అయ్యే కొద్దీ ఇండియా స్టాండ్స్ టాల్, దేంట్లో, గ్లోబల్ లైట్ హౌస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి యూనియన్ మినిస్టర్ ఇదేమో స్టేట్మెంట్ ఎగ్జామ్లో వేస్తాడా, బొక్కేస్తాడు, అవసరం లేదు, తీసేయండి. తర్వాత ఇదిగో మీకు ఇందాక చెప్పా కదా 27 GW, గ్యాప్ ఎంత 5, రిన్యూవబుల్ ఎనర్జీలో 5 ఉంది కదా, రిన్యూవబుల్ ఎనర్జీలో ఈ అంటే 5, ఈ 27 గ్యాప్ MCQ మనం అక్కడ చేసాం కదా. ఇప్పుడు మీకు ఈ డేటా ఫీడ్ అయింది బ్రెయిన్లో. 27 GW ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ యాడెడ్ డ్యూరింగ్ ద క్యాలెండర్ ఇయర్ 2024. దాని తర్వాత ఇక్కడ ఈ స్టేట్మెంట్ కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేశా కదా, 2 స్టేట్మెంట్స్తో క్రియేట్ చేశా. సోలార్ ఎనర్జీ కెపాసిటీ రీచెస్ 2024లో సోలార్ ఎనర్జీ 94.17, విండ్ వచ్చేసి 47.17. అంటే 95లో సగం ఎంత, 47.5. ఎట్లా కట్టాలి, 90ని స్ప్లిట్ చేస్తే 45, 5ని స్ప్లిట్ చేస్తే 2.5. మీకు మ్యాథ్స్ తెలుసుకోవాలండి, మ్యాథ్స్ మినిమం బేసిక్స్ తెలుసుకోవాలి. మ్యాథ్స్ మినిమం బేసిక్స్ అంటే టేబుల్స్ 1 నుంచి 20
టేబుల్స్ రావడము, దాని తర్వాత స్క్వేర్స్ రావడము, క్యూబ్స్ రావడము, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్, పర్సంటేజెస్ ఇవన్నీ వచ్చాయనుకోండి, మీరు నెంబర్స్ చూస్తే భయపడరు. ఏదర్ బడ్జెట్లో కానీ, సర్వేలో కానీ, ఏదైనా ఇయర్స్లో కానీ మీరు నెంబర్స్ని లాజికల్గా గుర్తుపెట్టుకొని థింక్ చేస్తారు. అందుకని మినిమం టేబుల్స్ నేర్చుకోండి. టేబుల్స్ అందరికీ 10 వరకు గుర్తుంటాయండి, 10 నుంచి 20 గుర్తుండవు. మీకు 2 నిమిషాల్లో 10 నుంచి 20 టేబుల్స్ 2 నిమిషాల్లో ఒక లాజిక్ చెప్తా. ఆ లాజిక్ తోటి మీకు ఈజీ గుర్తుంటాయి. ఇది ఆఫ్ ద టాపిక్ బట్ స్టిల్ నాలెడ్జ్, ఎందుకంటే మీకు యూజ్ అవుతుంది ఎక్కడో ఒక ప్లేస్. సపోజ్ మీరు ఎలా కట్టాలంటే 10 టేబుల్స్ వరకు మీకు వస్తాయండి. ఇప్పుడు 10 టేబుల్స్ వరకు ఎవరికైనా గుర్తుంటాయి. 12, 14, 16, 18 ఉంది. ఈ టేబుల్స్ ఉన్నాయి. ఈ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చిన్న లాజిక్ చెప్తా. మీరు లైఫ్లో కూడా ఏ టేబుల్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 18 ఎనిమిదిలు ఉందండి, 18 ఎనిమిదిలు ఉంది. మీకు కట్టడం రాదు, బట్టి కొట్టినోడు కూడా 18 ఎనిమిది చెప్పలేడు. కానీ మీరు లాజిక్ ఏంటంటే 18 ఎనిమిదిలు అన్నప్పుడు దీంట్లో సగం 9 ఉంది కదా, 9 ఎనిమిదిలు కట్టండి. 9 ఎనిమిదిలు 72, 72 డబల్ చేయండి 144. నేనేం చేసా, ఈ 18ని 2 × 9 కట్టా. మనకు 9 ఎనిమిది తెలుసు కాబట్టి 9 ఎనిమిదిలు 72 కట్టి 72 డబల్ చేశా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16 ఆర్లు ఉందండి, మనకు తెలియదు 16 ఆర్లు తెలియదు, కానీ 8 ఆర్లు తెలుసు కదా. 8 ఆర్లు 48, 48ని డబల్ చేస్తాం. ఓకేనా, 48ని డబల్ ఎలా చేస్తాం, 40 డబల్ చేస్తే 80, 8ని డబల్ చేస్తే 16, 80 + 16 96. అదేవిధంగా 14 ఉంది, 14 ఏళ్ళు ఉంది, తెలియదు అనుకున్నాం. 14 కాకుండా 7 ఏళ్ళు ఎంత, 49, 49 డబల్ ఎంత, 98. లేదంటే 50కి 1 తక్కువ ఉంది, డబల్ చేసినప్పుడు 100కి 1 తక్కువ, 2 తక్కువ ఉంటుంది, 98. సో మీకు చిన్న చిన్న మ్యాథ్స్ అనేది మీరు టెక్నికల్గా వెళ్ళి డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, మ్యాట్రిసెస్ ఇవి నేను చెప్పట్లేదు. బేసిక్ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజిబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, దాని తర్వాత మల్టిప్లికేషన్స్, చిన్న చిన్న డివిజన్స్ ఇవి నేర్చుకున్నప్పుడు మీరు నెంబర్స్ను భయపడరు. ఇవి నేర్చుకున్నప్పుడు ఏంటంటే మీకు ఆటోమేటిక్గా డేటా మైండ్లో ఫీడ్ అయిపోద్ది, మీరు చూసే విధానం కూడా మారిపోతుంది. అది మీకు గుర్తుపెట్టుకునేది. తర్వాత ఈ క్వశ్చన్ కూడా అడిగా కదా నీకు MCQsలో, ప్రధానమంత్రి సూర్య గారు ముఫ్తీ బిజిలీ యోజన ఎంత, 7 లక్షల ఇన్స్టాలేషన్స్ 10 నెలల్లో యావరేజ్గా 70 నెలకు 70,000 అంటే నెలకు 70,000 కాబట్టి 10 నెలలు ఎంత, 10 ఏళ్ళు ఎంత, 7 లక్షలు. ఇదే కదా ఇంతకుముందు క్వశ్చన్ అడిగా కదా, ప్రధానమంత్రి సూర్య గారు ముఫ్తీ బిజిలీ యోజన కోసం ఎన్ని ఇన్స్టాలేషన్స్ జరిగాయని, 6, 7, 8, 9 అని చెప్పి కదా, 7 లక్షల ఇన్స్టాలేషన్స్, 7 లక్షల ఇన్స్టాలేషన్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇచ్చాడు చూడండి. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ కంటిన్యూడ్ ఇట్స్ రిమార్కబుల్ అని చెప్పి ఇండియా కమిటెడ్ అయిందంట. దేంట్లో, పంచామృత్ గోల్స్లో. ఏది పంచామృత్ గోల్స్లో 500 గిగావాట్స్ నాన్ ఫాజిల్ ఎనర్జీ నుంచి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. పంచామృత్ గోల్స్ ఎక్కడ, COP26లో 500 గిగావాట్స్లో అదొక టార్గెట్. ఏం చెప్తున్నానంటే అవర్ అచీవ్మెంట్ ఇప్పుడు ఎంత, 214 ఇయర్లో చెప్పాగా, 214 అని ఇయర్లో అని చెప్పాగా. ఎక్కడి నుంచి, నాన్ ఫాజిల్ ఎనర్జీ నుంచి 500 గిగావాట్స్ గోల్ బై 23rd. ఇదే కదా COP26లో మన పంచామృత్లో గోల్ భాగంగా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రహ్లాద్ జోషి అని చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడంటే చూడండి, శ్రీ ప్రహ్లాద్ జోషి అజీముడు. ఈ ప్రహ్లాద్ జోషి ఉన్నాడు కదా, ఈయన జూన్ 2024లో యూనియన్ మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఆఫీస్కి చైర్గా అంటే అపాయింట్ అయ్యాడు. ఆయన అపాయింట్ అయిన తర్వాత ఆయన గైడెన్స్లో ఆయన జూన్ 2024లో అపాయింట్ అయ్యాడు. ఆయన సెప్టెంబర్ 24 అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే వితిన్ 3 నెలల్లోనే ఆయన వచ్చేసరికి ఇండియా 200 గిగావాట్స్ మైల్ స్టోన్ దాటింది. ఈ డేటా ఇప్పుడు నేను చెప్పేదంతా ఎగ్జామ్కి రాదండి, కాకపోతే వాడు ఇక్కడ ఏం చెప్పాడో అనేది మీకు డేటాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది మనకి ఎగ్జామ్ కాదు. ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఏంది, ఈ 214 ఇంపార్టెంట్, 500 గిగావాట్స్ బై 2030 అది ఇంపార్టెంట్. సరేనా, ఇదంతా ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు చెప్పే ఈ డేటా అంతా ఇంపార్టెంట్ కాదు మీకు, కాకపోతే ఇక్కడ ఉన్నది మీకు అర్థం చేసుకోవడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏమంటున్నంటే శ్రీ ప్రహ్లాద్ జోషి వచ్చేస్తున్నాడు కదా, ఈయన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీకి 2024 జూన్ 2024లో చైర్మన్ అంటే చైర్ తీసుకున్నాడు, అంటే అపాయింట్ అయ్యాడు. ఆయన వచ్చిన 3 నెలలకి అంటే సెప్టెంబర్ 2024కే ఇండియా 200 గిగావాట్స్ ఎనర్జీని తీసుకొచ్చిందంట రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీలో. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇయర్ వచ్చేసి 2024 నవంబర్ 2024గా టోటల్గా మన కెపాసిటీ వచ్చేసి 214 గిగావాట్స్. ఇదే టార్గెట్ అంటే 2024 నవంబర్కి 214 ఉంటే 2023కి వచ్చేసరికి అది ఎంత ఉన్నదంటే 187.5 ఉందంట. ఈ డేటా రాదండి, ఎగ్జామ్లో రాదు. కాకపోతే వాడు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇయర్ ఎండ్ రివ్యూలో వాడు ఎక్స్ప్లెయిన్ చేసిన డేటాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాడు డేటాను మెన్షన్ చేసి డేటాను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు డాక్యుమెంట్లు అనేది మాత్రమే చెబుతున్నాను. ఏమంటున్నాడు, ఇప్పుడు నవంబర్ 2024లో 214 గిగావాట్స్ ఉందంట. అదే టయానికి 2023లో వచ్చేసరికి అది ఎంత ఉంది, 187.05. ఈ 187.05 ఉంది కదా, ఇప్పుడు 214 ఉంది కదా. ఇప్పుడు కంపేర్ చేస్తే ఇది ఎంత పెరిగిందంటే 14% పెరిగిందంట.
ఓకేనా, అది వాడు చెప్తున్నాడు. దాని తర్వాత ఏమంటున్నాడంటే ఏప్రిల్ నుంచి నవంబర్ 2024లో మనము కేవలం ఏప్రిల్ నుంచి నవంబర్ 2024 ఉంది కదా, మనం 15 గిగావాట్స్ కేవలం ఈ గ్యాప్లోనే యాడ్ అయిందంట. ఇదే గ్యాప్ యాడిషన్ ఉంది చూసినావా, గత సంవత్సరంలో పోల్చుకుంటే, అంటే ఏప్రిల్ నుంచి నవంబర్ 2023తో పోల్చుకుంటే అప్పుడు ఎంత ఉండేది, అంటే 7.57 ఉండేది. కానీ ఇప్పుడు దానికి డబల్ యాడ్ అయింది అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన డేటా ఏమన్నదంట, ఇదంతా సోది, మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం గుర్తుపెట్టుకోవాల్సి చెప్పాల్సింది కాదు, ఇదంతా మనకు కావాల్సింది ఏంది, 2014 కావాలి, పంచామృత్ గోల్స్ ఏంది, COP26 కావాలి, దాని తర్వాత మన 500 గిగావాట్స్ నాన్ ఫాజిల్ ఎనర్జీ ఉంది కదా, అది ఎప్పటికి టార్గెట్ 500 గిగావాట్స్, ఏ సంవత్సరానికి అది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఓవర్ వ్యూ ఆఫ్ కీ ఈవెంట్స్ అని చెప్పి మీకు ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను కదా, ఆ క్వశ్చన్లో టార్గెట్స్ చెప్పాను కదా, ఇక్కడ చూడండి. 4th గ్లోబల్ రీఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పో మీటింగ్ ఎక్కడ జరిగింది, గాంధీనగర్. రీఇన్వెస్ట్మెంట్లో ఏం చెప్పా, ఏం చెప్పా, ఇది 5, ఇది 7, మిస్ అయింది 5, ఇది 9, మిస్ అయింది ఏంది 7 కదా, 7 అంటే గాంధీనగర్ గుజరాత్, ఇదొక ఆప్షన్. దాని తర్వాత సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ ICGH, మీకేం చెప్పా, ఇది గ్లోబల్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతుందని చెప్పా, కానీ అక్కడ పాలసీ రిఫార్మ్స్ అని చెప్పి స్టేట్మెంట్ తప్పు పెట్టా. ఇక్కడ అంటే గుర్తుపెట్టుకోవడానికి ఇండియన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ జరిగింది, ఇండియన్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో జరిగింది చెప్పా కదా, ఇదొక స్టేట్మెంట్. దాని తర్వాత చింతాన్ శివర్ ఎక్కడ జరిగింది, భువనేశ్వర్లో జరిగింది. దేనికోసం, ఫ్యూచర్ స్ట్రాటజీస్ అండ్ రిన్యూబుల్ ఎనర్జీ సెక్టర్కి సంబంధించింది, అదొక స్టేట్మెంట్. గొంతున వస్తుంది. ఓకే, కంటిన్యూ చేసేద్దాం, క్లోజ్ చేసేస్తాం తొందరగా. నెక్స్ట్ బ్యాంకర్స్ కాన్క్లేవ్ ఎక్కడ జరుగుతుంది, ముంబైలో జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్పా, ఇదొక స్టేట్మెంట్ అయిపోయింది. రీఇన్వెస్ట్మెంట్ గాంధీనగర్ 5, 9, మిస్ అయింది 7. దాని తర్వాత ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ ICGH, ఇండియన్ హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోమన్నా, న్యూఢిల్లీలో గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించింది. అడ్వాన్స్మెంట్స్ ఇన్ గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీకి సంబంధించింది, అక్కడ పాలసీ రిఫార్మ్స్ అని స్టేట్మెంట్ చెప్పి మీకు తప్పు చేశా. తర్వాత చింతాన్ శివన్ ఎక్కడ జరిగింది, భువనేశ్వర్లో జరిగింది. రిన్యూబుల్ ఎనర్జీ సెక్టర్. బ్యాంకర్స్ కాన్క్లేవ్ ఎక్కడ జరిగింది, ముంబైలో జరిగింది. దేనికి సంబంధించింది, PM కుసుమ్ స్కీమ్ సంబంధించింది. తర్వాత ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ ఫర్ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్స్ ఇన్ ద IPHE అని చెప్పిండు, దాని ఎక్కడ జరిగిందో చెప్పలేదు. వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అని చెప్పాడు. IPHE కానీ వరల్డ్ హైడ్రోజన్ జరిగాయి, ఎన్ని ఈవెంట్స్ జరిగాయి, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూబుల్ ఎనర్జీ కండక్ట్ చేసిందని పైనుంచి కిందకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దేనికోసం సంబంధించింది, India's commitment to hydrogen, sustainable energy solutions. Additionally, Ministry of New and Renewable Energy hosted the National Biogas Roadmap for Viksit Bharat. అది చెప్తున్నాడు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ వర్క్షాప్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ చెప్పాడు. ఇదంతా అయిపోయింది. వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, రోటర్డామ్, నెదర్లాండ్స్. నేను ఇక్కడి నుంచే కదా మీకు 5 స్టేట్మెంట్లు పెట్టింది. రీఇన్వెస్ట్మెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చా, తర్వాత ICGH ఒక స్టేట్మెంట్ ఇచ్చా, తర్వాత బ్యాంకర్స్ కాన్క్లేవ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చా, దాని తర్వాత ఇంకొక స్టేట్మెంట్ ఏది ఇచ్చా, వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ PM కుసుమ్ ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చా, తర్వాత వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి రోటర్డామ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చా. ఇంతవరకు ఈ స్టేట్మెంట్లోంచి ఒక స్టేట్మెంట్ తప్పు చేశా. ఏం స్టేట్, ICGHని న్యూఢిల్లీలో కరెక్ట్ పెట్టి అది పాలసీ రిఫార్మ్స్ అని స్టేట్మెంట్ తప్పు చేసి, అది వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి. అది అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఫాలోయింగ్ ద మేజర్ హైలైట్స్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ రిన్యూబుల్ ఎనర్జీ డ్యూరింగ్ 2024 అని చెప్పేసి ఇచ్చాడు. మనం క్లియర్గా తర్వాత డిస్కస్ చేద్దాం. PM సూర్య గారు ముఫ్తీ బిజ్లీ యోజన అని చెప్పి స్కీమ్కు మొత్తం డీటెయిల్స్ ఇచ్చాడు. ఇది ఇక్కడే కంటిన్యూ చేస్తే ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయింది. నేను ఫ్లో మిస్ అవ్వద్దని చెప్పి కంటిన్యూస్ కొడతానే ఉన్నా ఇందాక నుంచి. నేను ఎక్కడ ఎడిట్ చేయనండి, నాకు ఎడిటింగ్ అంటే వీడియోని ఎడిట్ చేయాలి డైరెక్ట్గా ఓపెన్ చేస్తా, స్క్రీన్ రికార్డర్ ఓపెన్ చేస్తా, నా డాక్యుమెంట్లో ఉన్న PDF ఓపెన్ చేస్తా, ఎట్ ఏ టైం కొట్టేయడమే పైనుంచి కిందికి. ఎక్కడ ఎడిటింగ్ ఉండదు, ఎక్కడ ఏమంటారు దాన్ని యాప్స్లలో పెట్టి మ్యానిపులేట్ చేయడం, ఎందుకంటే నాకు అంత టైం లేదు, అంత చేయాలన్న ఓపిక లేదు. డైరెక్ట్గా ఓపెన్ చేయడము, కంటిన్యూస్ ఫ్లోలో నాకు వచ్చింది కొట్టుకుంటా పోవడము, చెప్పడము, దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, ఇదే నేను చేసేది. ఎక్కడ ఎడిటింగ్ చేయట్లేదు. ఎందుకంటే ఎడిటింగ్ చేయాలంటే చాలా టైం పట్టింది. దాన్ని ఎడిట్ చేయాలి, ఎక్కడైనా తప్పు చెప్తే దాన్ని క్రాప్ చేయాలి. నేను ఇక్కడ ఏం తప్పు ఏం చేయట్లేదు. ఫ్లోలో మీరు ఒక ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చారు, మామ నాకు ఈ డాక్యుమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయమా అంటున్నారు. నేను వర్చువల్గా డాక్యుమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడుతున్నా, ఇదే నేను చేసేది. ఇప్పుడు PM సూర్య గారు ఉంది, దేనికి సంబంధించింది, రూఫ్ టాప్ సోలార్కి సంబంధించింది. ఇప్పుడు చూడు, ఇక్కడ స్టేట్మెంట్ చూడండి. ఈ స్కీమ్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ స్కీమ్ ఉంది కదా, నేను సపరేట్ వీడియో చేసి ఈ స్కీమ్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లియర్గా చూద్దాం. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, వాడు ఏమంటున్నాడంటే PM సూర్య గారు ముఫ్తీ బిజ్లీ యోజన సెట్ టు సర్పాస్ 10 lakh ఇన్స్టాలేషన్స్ బై March 2025 టార్గెటింగ్ 1 crore. ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు కదా, ఈ లైన్లో నుంచి వాడు క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఎలా ఫ్రేమ్ చేయొచ్చు, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది ప్రధానమంత్రి సూర్య గారు ముఫ్తీ బిజ్లీ యోజన అని వచ్చి ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తాడు, ఈ PMSGMAB అది ఉంది కదా, ఇది March 2025 కల్లా టోటల్గా ఒక 7 లక్షల ఇన్స్టాలేషన్స్ను సర్పాస్ చేయబోతుందని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. రెండో స్టేట్మెంట్ ఇస్తాడు, అది 1 crore వచ్చేసి సోలార్ రూఫ్ టాప్ ఉంది కదా, ఈ టార్గెట్స్
1 crore 2027 ప్లేస్లో 2030 అని పెడతాడు. ఇది తప్పు, ఎందుకంటే 10 లక్షలు 7 కాదు, ఇది 2030, ఇది తప్పు 2027. అలా ఫ్రేమ్ చేయొచ్చు కదా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధానమంత్రి సూర్యగారి ముఫ్తీ బిజిలీ యోజన దాని మార్చి 2025కి వచ్చేసి 10 లక్షల ఇన్స్టాలేషన్ సర్పాస్ చేయబోతుంది. దాని టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ దేనికి 1 crore 2027. వాడు 1 crore ప్లేస్లో 2 crore పెట్టి వచ్చి ఇయర్ అట్లే ఉంచవచ్చు. 1 crore నుంచి 2027, 2 crores 2027, 3 crores 2027, 4 crores 2027 అలా అయినా ఉండొచ్చు. లేదంటే 1 crore అట్లే ఉంచి 2027 ప్లేస్లో 2030, 2035, 2025 అలా అయినా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఈ 10 lakhs వేరియబుల్ మార్చొచ్చు, మార్చి 2025 వేరియబుల్ మార్చొచ్చు, 1 crore మార్చొచ్చు, 2027 మార్చొచ్చు, 4 స్టేట్మెంట్స్ మార్చొచ్చు. 4 స్టేట్మెంట్ నుంచి 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు, లేదా మల్టిపుల్ స్టేట్మెంట్ ఫ్రేమ్ చేయొచ్చు. దేనికి? ఇది రూఫ్ టాప్ సోలార్ సంబంధించి. నెక్స్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ సంబంధించింది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఉంది. ఈ గ్రీన్ హైడ్రోజన్ చెప్పే కదా టోటల్గా మనకు రెన్యూబుల్ ఎనర్జీ ఎన్ని రకాలుగా ఉన్నాయని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇవన్నీ. దాని తర్వాత గ్రీన్ హైడ్రోజన్ దాంట్లో వచ్చేసి స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ సైట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండర్ సైట్ స్కీమ్ అని చెప్పి మోడ్ 1 ట్రాన్స్ 2 అని ఉంది. తర్వాత సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ ICGH ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. కానీ దేని గురించి మాట్లాడుతుంది? గ్రీన్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఉంది కదా క్లియర్గా ఎక్కడ జరిగింది? ద భారత్ మండపం న్యూఢిల్లీలో జరిగింది. దీని గురించి మనం క్లియర్గా దీంట్లో ఉన్న ఒక్కొక్క ప్రోగ్రామ్ని మళ్ళీ సపరేట్గా వీడియో చేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఓవర్వ్యూ మాత్రమే ఇవ్వగలుగుతున్నా. రీఇన్వెస్ట్మెంట్ ఎక్కడ జరిగింది? గాంధీనగర్లో జరిగింది. రీఇన్వెస్ట్మెంట్లో నేను చెప్పా ఇది 5 ఇది 9 మిస్ అయింది 7 కదా. ఎక్కడ జరిగింది? గాంధీనగర్లో జరిగింది. ఇక్కడ చెప్పే కదా ఎక్కడ ఇది గాంధీనగర్లో జరిగింది. తర్వాత ఇక్కడ కూడా చూడండి ఎన్నో మీటింగ్ ఇది. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ అనౌన్సెస్ 4th గ్లోబల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్. దాని తర్వాత సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాడు. సోలార్ ఎనర్జీ, సోలార్ పార్క్స్ అండ్ బ్యాటరీ స్టోరేజ్, సోలార్ మాడ్యూల్ ఇవన్నీ మీకు చెప్పాగా రెన్యూవబుల్ ఎనర్జీలో డిఫరెంట్ టైప్స్ సోలార్, విండ్, జియోథర్మల్, బయోగ్యాస్ ఇవన్నీ మనం స్టార్టింగ్లోనే బేసిక్స్లో డిస్కస్ చేసాం. నెక్స్ట్ విండ్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాడు. విండ్ ఎనర్జీ, ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ, క్యాబినెట్ అప్రూవ్స్ VGF స్కీము ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. మళ్ళీ జియోథర్మల్, మీకు జియోథర్మల్ అంటే మళ్ళీ వన్ టైప్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించింది. తర్వాత ఈ స్కీమ్ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో రావచ్చు. PM జన్మాన్ అంట. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీస్ ఇంప్లిమెంటింగ్ న్యూ సోలార్ పవర్ స్కీమ్. దేనికోసం ఇది? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి 100% క్వశ్చన్ పడుతుందండి దీని గురించి. PM జన్మాన్ దీనికి సంబంధించింది చెప్పి 4 స్టేట్మెంట్లు ఇచ్చేసి ఇస్తాడు. PVTCకి సంబంధించింది. ఇది PVTC అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. ఇది వచ్చేసి దేనికోసం అంది? టు ఎలక్ట్రిఫై అన్ఎలక్ట్రిఫైడ్ PVTC హౌస్ హోల్డ్స్. అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎలక్ట్రిఫై చేయడానికి అన్ఎలక్ట్రిఫైడ్ హౌస్ హోల్డ్స్ ఉంటాయి కదా, వాటికి ఎలక్ట్రిఫై చేయడానికి. ఇది ఏ మినిస్ట్రీకి వస్తుందండి? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కిందకి వస్తుంది. ప్రొవైడింగ్ ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ వేర్ గ్రిడ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ అన్అవైలబుల్ అండ్ నాట్ టెక్నికల్. దీంట్లోంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు కదా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ PM జన్మన్ స్కీమ్ అని చెప్పి దాని సోలార్ స్కీమ్ సంబంధించింది. PVTCలో పెట్టేసి వేరేది పెట్టేస్తాడు. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఉంది కదా, దాన్ని తీసేసి వేరే మినిస్ట్రీ పెడతాడు. మీరు PM జన్మన్ అనేది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కానీ ఐడియా ఉంటే అది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ గ్రూప్స్ కింద అనేది ఐడియా ఉంటుంది. ఒకవేళ స్కీమ్ ఐడియా కాకపోతే వేరే దాంట్లోకి పోద్ది. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి రూఫ్ టాప్ సోలార్. తేడా అంటే తమిళనాడు ఎనర్జీ డిపార్ట్మెంట్గా దానికి సంబంధించింది. వాడు ఏదో ఇచ్చాడు 33.17 BU అంటే బిలియన్ యూనిట్స్, అదే టెరావాట్ అవర్స్ అనమాట, ఎనర్జీ యూనిట్స్ రెన్యూబుల్ ఎనర్జీ. తమిళనాడు ఇదే డేటా ఇచ్చాడు. తర్వాత చూద్దాం. తర్వాత PM స్కీమ్ ఇచ్చాడు. PM స్కీమ్ వచ్చేసి ఓడి అమ్మ ఎప్పటికే 1 గంట దాటిందా. ఆ PM కుసుమ్ వచ్చేసి దాని గురించి స్కీమ్ దాని టార్గెట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ బయో ఎనర్జీ గురించి ఇచ్చాడు. నేషనల్ బయోమాస్ ఎనర్జీ ప్రోగ్రామ్ ఇచ్చాడు. తర్వాత రివైజ్డ్ CFA ఫర్ పెల్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్, ద నేషనల్ సెమినార్ ఆఫ్ బయోమాస్ సప్లై చైన్ మేనేజ్మెంట్, యాన్యువల్ బిడ్డింగ్ ట్రాజెక్టరీ. ఇదంతా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నేను ఇప్పుడు డాక్యుమెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, మీకు బేసిక్స్ ఇచ్చా. బేసిక్స్ నుంచి ఈ డాక్యుమెంటరీలో వాట్ ఈజ్ వాట్ అనేది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దాని తర్వాత ఏమంటున్నాడు? రిన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్, గ్రీన్ ఎనర్జీ కారిడార్స్, ఫేస్ టు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఫర్ 13 gigawatts రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ లాడక్. అచీవ్మెంట్స్ అండర్ PSUs. PSUs కింద ఏమేమి అచీవ్మెంట్స్ వచ్చాయి ఒక్క నిమిషం అంటున్నాడు. తర్వాత ఇండియాస్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ IRDA దాని టార్గెట్స్ ఏంటో ఇచ్చాడు. తర్వాత సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది ఇంపార్టెంట్ అండి. చూడు, SCCI అటెండ్స్ నవరత్న స్టేటస్ అంట. వాడు ఎగ్జామ్లో అడగొచ్చు కదా, రీసెంట్గా APSU నవరత్న స్టేటస్ అచీవ్ చేసిందని చెప్పి 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 4 ఆప్షన్లో SCCI అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, తర్వాత ఇంటర్నేషనల్ కోఆపరేషను, తర్వాత రీసెంట్గా యూరోపియన్ హైడ్రోజన్ వీక్ జరిగింది, అది ఏ మంత్లో జరిగిందని ఇస్తాడు. నవంబర్ 2024, డిసెంబర్ 2024, జనవరి 2024, ఏప్రిల్ 24 అని ఇస్తాడు. నవంబర్ 2024 జరిగింది. తర్వాత అటల్ అక్షయ్ ఉర్జా భవన్ MNRE బిల్డింగ్. అటల్ అక్షయ్ ఉర్జా భవన్ ఏంటంటే MNREలో ఒక బిల్డింగ్ ఉందండి. ఆ బిల్డింగ్ వచ్చేసి అది న్యూఢిల్లీలో ఉంటుంది. ఏమన్నది లీడ్ ప్లాటినం 4.1 సర్టిఫికేట్, 5 స్టార్ గృహ రేటింగ్ ఇచ్చాడంట.
దాని పేరు అటల్ అక్షయ్ ఊర్జా భవన్. ఇది వచ్చేసి కంప్లీట్గా మీకు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన డాక్యుమెంట్ ఓవర్ వ్యూ అండి. కంప్లీట్గా ఇయర్ అండ్ రివ్యూ డాక్యుమెంట్. నేను దీన్ని యాక్చువల్గా ఒక 20 minutesలో జస్ట్ పిఎస్ఎల్విసి రివైజ్ చేసేసి దాని తర్వాత కాప్ సదస్సులు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పేసి వదిలేద్దాం అనుకున్నా. బట్ నాకు ఫ్లో కంటిన్యూస్గా ఎందుకులో ఫ్లోను మిస్ చేద్దామని చెప్పేసి కట్ చేయకుండా కంటిన్యూస్గా ఎంత టైం పట్టింది, 1 hour 10 minutes అండి. దీన్ని నేనేం క్రాప్ చేయట్లేదు, ఎడిట్ చేయట్లేదు, సీదా ఏదైతే రికార్డ్ చేసినా సీదా డంప్ చేస్తున్నా. మీరు ఇంతవరకు డెడ్ ఎండ్ వరకు వచ్చి వీడియో చూస్తే మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది వీడియో చూడరు, నాకు తెలుసు. చూడకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. లాస్ అయ్యేది వాళ్ళకే, నాకు వచ్చేది కూడా ఏమో డబ్బులు రావు దీని నుంచి. నాకు ఇన్వెస్ట్మెంట్ చేసే టైము ఏమో ఎవరికొకరికి ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక మూలన ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది నా వల్ల. దే విల్ రిమెంబర్ మీ. వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు చాలు. అండ్ మోర్ ఓవర్ మీరు ఎవరైనా వీడియో చివరి దాకా వచ్చి చూస్తారంటే నచ్చితే కామెంట్ పెట్టండి. ఈ కామెంట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది వీడియో మొత్తం చూడలేరు. వీడియో ఓపెన్ చేయగానే కింద కామెంట్స్ చూసి ఓకే వీడియో కొంచెం పాజిటివ్గానే ఉంది, కామెంట్స్ ఉన్నాయని చూసేసి జనాలు వీడియో చూడడం స్టార్ట్ చేస్తారు. ఓకేనా, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో నేను మీకోసం ఇంత కష్టపడినప్పుడు మీరు అట్లీస్ట్ లైక్ అన్నా చేయాలి కదా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అండి. ఎగ్జామ్ అంత వరకు నేను మీకు హెల్ప్ చేయడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే నా టార్గెట్ టాప్ మోస్ట్ జాబ్స్ కాదు. మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్టర్, డిటి, ఎక్సైజ్ ఎస్ఐ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, దాని తర్వాత అసిస్టెంట్ రిజిస్టర్ అండ్ కోఆపరేటివ్స్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, దాని తర్వాత ఆడిటర్, ఇవన్నీ కాదు నా టార్గెట్. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టు ఏఎస్ఓ. ఎందుకు నా ఏఎస్ఓ అంటే వన్స్ యూ బికమ్ ఎన్ ఏఎస్ఓ ఒక 5 సంవత్సరాల తర్వాత సెక్షన్ ఆఫీసర్ అయిపోతారు. 5-6 సంవత్సరాల తర్వాత సెక్షన్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత యూ కెన్ మూవ్ టు ఎనీ డిపార్ట్మెంట్. సెక్షన్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత మీకు కావాలంటే ఎంఆర్ఓకి వెళ్ళిపోవచ్చు, మున్సిపల్ కమిషనర్కి వెళ్ళిపోవచ్చు, రెవెన్యూ ట్యాక్స్ ఆఫీసరు, తర్వాత ఎడ్యుకేషనల్ ఆఫీసరు, ఎటైనా మూవచ్చు. ఎందుకంటే డిపార్ట్మెంటల్ టెస్టులు క్లియర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. నా సొంత బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నాడండి, వాడు ఏపీ వాడు, ఇక్కడ వచ్చేసి తెలంగాణలో ఎస్ఐ, సివిల్ ఎస్ఐ టాప్ చేశాడు. వాడు ఐఐటి రూర్కీలో చదివాడు. వాడు టాప్ చేశాడు, ఇక్కడ ఉన్నాడు. వాడి సొంత కజిన్ వచ్చేసి డిప్యూటీ తహసీల్దారు, వాళ్ళ సొంత బాబాయ్ వచ్చేసి ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గుంటూరులో ఉండేటోడు. ఏఎస్ఓ కింద కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత వచ్చేసి ఇప్పుడు మా ఊరికి వచ్చేసి ఎంఆర్ఓ కింద చేస్తున్నాడండి. ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంఆర్ఓ అయిపోయిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక 2 years వచ్చిన తర్వాత తను డైరెక్ట్గా డిప్యూటీ కలెక్టర్కి ఎలిజిబుల్, అంటే ఆర్డీఓ అంటారు కదా, ఎలిజిబుల్. సో నాకు అలా ఉంది థాట్. సో నాకు కట్ ఆఫ్ ఎంత ఉండాలి, దానికి టాప్ మోస్ట్ పోస్ట్ నాకు ఎలిజిబిలిటీ అవసరం లేదు. నాకు జనాలకు హెల్ప్ చేయడం వల్ల నాకు లూస్ అయ్యేది ఏమీ ఉండదు. కొట్టుకునేటోళ్ళు కొట్టుకుంటారు. సో అందుకని నాకు తెలిసిన నాలెడ్జ్ ఎంతో కొంత, నేనేం భయంకరంగా ఏం చెప్పట్లేదు, అట్లీస్ట్ 1-2 మార్క్ అనేది రేపు మీరు రాయబోయే ఎగ్జామ్లో నా వీడియోస్ వల్ల మినిమం 1-2 మార్కులు అయితే 100% నేను గ్యారంటీ ఇస్తాను. దట్ 1-2 మార్క్ విల్ మేక్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే మీకు 1 మార్కులో 2 మార్కులు ఎంత డిఫరెన్స్ వేరీ అవుతుంది, ఎంత కట్ ఆఫ్ వేరీ అవుతుంది అనేది నా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్లో ఫస్ట్ వీడియోస్లోకి వెళ్ళి క్లియర్గా చూడండి. ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయి, 1 మార్కులు ఎంతమంది ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ వేరీ అవుతుంది, ఫస్ట్ ర్యాంకర్కి 10th ర్యాంక్ ఎంత డిఫరెన్స్ ఉంది, 10th ర్యాంకర్కి 100th ర్యాంక్ ఎంత డిఫరెన్స్ ఉంది, 100కి 200th ర్యాంక్ ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత పర్సెంటేజ్ వేరీ అవుతుంది. ఈ డేటా మొత్తం మీకు క్లియర్గా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్లో ఫస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. అది చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పటికే నా సోది ఎక్కువైపోయింది. ఆల్మోస్ట్ వీడియో కూడా చాలా పెద్ద అయింది. అండ్ 90% పీపుల్ చూడకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. 1% పీపుల్ చూసినా సరిపోద్ది. నాకు చూసి వాళ్ళకి యూజ్ అయితే నాకు సరిపోద్ది. అందుకే నేనేం కట్ చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. హ్యాపీ సంక్రాంతి. ఈరోజు భోగినా, ఆ భోగి అయితే భోగి, మకర అయితే మకర, కనుమ ఏదైతే ఓకే, వాట్ ఎవర్ ఇట్స్ సార్. హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ.